హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. సో ఈ వీడియోలో మనం జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం. ఆల్రెడీ మనం మే 31 కరెంట్ అఫైర్స్ అని మన ఏస్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ అయింది. డిస్క్రిప్షన్లో కింద మనకు పీడిఎఫ్ లింక్ ఉంటుంది. సో చూసే ముందు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా చూసిన తర్వాత అయినా రాసుకోవచ్చు మీరు. సో రెండు ఫెసిలిటీస్ అనేవి మీకు ఉన్నాయి, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఎనీవే విల్ కంటిన్యూ. రైట్. సో మే 31 ఇది అందరికీ తెలిసిందే. మే 31 ఎవ్రీ ఇయర్ మన మే 31ని నో టొబాకో డేగా సెలబ్రేట్ చేసుకుంటా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తుంది. సో ఈ సంవత్సరానికి కానీ థీమ్ వచ్చేసి మనకు కనిపిస్తుంది ఇక్కడ టొబాకో థ్రెట్ టు అవర్ ఎన్విరాన్మెంట్. హెల్త్ కాదు, హెల్త్కి ఎట్లాగో ఎఫెక్ట్ ఉంటుంది డెఫినెట్గా, కానీ ఈ సంవత్సరం ఏ థీమ్ తోటి సెలబ్రేట్ చేస్తున్నాం? టొబాకో ఈజ్ ఏ థ్రెట్ టు దట్ ఎన్విరాన్మెంట్. మనుషులకే కాకుండా ఇది ఎన్విరాన్మెంట్ కూడా థ్రెట్ అన్న ఒక థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఈ సంవత్సరానికి కానీ థీమ్. సో మీకు ఆల్రెడీ తెలుసు డేలు ఎట్లా చదవాలి. ఎవ్రీ ఇయర్ డేలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఏం మారుతుంటాయి డేలలో? థీమ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో ఈ ఇయర్ థీమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ థీమ్ని గుర్తుపెట్టుకోవడానికి సో ట్రై చేస్తూ ఉండాలి. 1987 నుంచి మనకి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తుంది ఏంటిది? వరల్డ్ నో టొబాకో డే. ఎందుకంటే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం. ఎవ్రీ డేకి ఏముంటుందమ్మా? అవేర్నెస్ క్రియేట్ చేయడమే కదా. రైట్. నెక్స్ట్ గ్లోబల్ డే ఆఫ్ ద వాట్ పేరెంట్స్. సో పేరెంట్స్ అనే వాళ్ళు ఒక చిన్నపిల్లల యొక్క పెంపకం, వాళ్ళు పుట్టిన నుంచి పెద్దగా అయ్యే వరకు, వాళ్ళు జాబ్లో సెటిల్ అయ్యే వరకు పేరెంట్స్ అనేది యొక్క రోల్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో అందరికీ తెలుసు. అందుకోసము పేరెంట్స్ చేస్తున్నటువంటి సేవలని కూడా గుర్తించాలన్న ఉద్దేశంతో మనకి 2013 నుంచి ఈ డేని కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకంటే పేరెంట్స్ని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి. సో దట్ ఈస్ ద ఎంఫసిస్ ఆన్ ద వాట్ క్రిటికల్ రోల్ ఆఫ్ ద వాట్ పేరెంట్స్ ఇన్ ద రీడింగ్ ఆఫ్ ద చిల్డ్రన్స్ అండ్ దేర్ రికగ్నైజెస్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీలో పేరెంట్స్ చేసే రోల్ కానీ, చిన్నపిల్లల్ని పెంచడంలో వాళ్ళ రోల్ని రికగ్నైజ్ చేయడానికి కోసం కూడా ఎవ్రీ ఇయర్ మన జూన్ 1, 2022 జూన్ 1ని మనము ఈ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. గ్లోబల్ డే ఆఫ్ ద పేరెంట్స్ 2013 నుంచి యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ సెలబ్రేట్ చేస్తూ ఉంది. ఈ సంవత్సరానికి కానీ థీమ్ వచ్చేస్తే, సో దిస్ ఇయర్ ద థీమ్ ఇస్ దిస్ వన్. సో అప్రిషియేట్ ద ఆల్ ద పేరెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్లో ఉన్నటువంటి ప్రతి పేరెంట్స్ని ఏం చేయాలి? మనం అప్రిషియేషన్ చేయాలన్న థీమ్ తోటి మనకి ఈ సంవత్సరానికి కానీ ఇది సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. దట్ ఈస్ అ గ్లోబల్ డే ఫర్ ద వాట్ పేరెంట్స్. ఓకే, ఇవి చిన్నయే రైట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ వరల్డ్ మిల్క్ డే. మన ఇండియాలో తీసుకుంటే, మనం ఇండియాలో మన నేషనల్ మిల్క్ డేని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? ఇండియాలో నవంబర్ 26 మనకి వర్గీస్ కురియన్ గారి బర్త్డే. సో దీన్ని మనం ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటాం. దీన్ని ఇండియాలో ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. నవంబర్ 26 is సెలబ్రేటెడ్ యాజ్ ఏ నేషనల్ మిల్క్ డే ఇన్ ఇండియా. కానీ ఇక్కడ మన నేషనల్ మిల్క్ డే గురించి మాట్లాడలేదు. ఇది ఇండియాలో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం వర్గీస్ కురియన్కి సంబంధించి, హూ ఈజ్ నోన్ యాజ్ వాట్ ఫాదర్ ఆఫ్ ద వాట్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా, వర్గీస్ కురియన్. దాని గురించి మాట్లాడలేదు మనం. ఇక్కడ వరల్డ్ మిల్క్ డే గురించి మాట్లాడుతున్నాం. నేషనల్ మిల్క్ డే ఎప్పుడు మనకి ఇండియాలో సెలబ్రేట్ చేసుకుంటే నవంబర్ 26. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? మనకి వరల్డ్ మిల్క్ డే. సో వరల్డ్ మిల్క్ డేని అగైన్ వీఆర్ సెలబ్రేట్ ఆన్ ద జూన్ 1. ఎందుకు జూన్ 1 తీసుకున్నారంటే, చాలా కంట్రీస్లో జూన్ మంత్లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఒపీనియన్ ప్రకారం మనం జూన్ 1నే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సో ఈ సంవత్సరానికి కానీ మరి థీమ్ ప్రతి ఇయర్ డేలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ థీమ్ మారుతూ ఉంటుందని చెప్పాం కదా. సో ఈ సంవత్సరానికి గాను వరల్డ్ మిల్క్ డేని ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా క్లైమేట్ చేంజ్ కదా. సో యాక్సలరేట్ ద క్లైమేట్ యాక్షన్ అండ్ హెల్ప్ టు రెడ్యూస్ ద వాట్ ఇంపాక్ట్ ఆఫ్ ద డైరీ ఇండస్ట్రీ ఆన్ ద ప్లానెట్. సో క్లైమేట్ చేంజెస్ వల్ల వచ్చే ఇంపాక్ట్ని తగ్గించాలి. దేనిపైన? డైరీ సెక్టర్ పైన, లేదంటే పాల ఉత్పత్తులు ఇవన్నీ ఏమైతుంటే పడిపోతుంటాయి. కాబట్టి క్లైమేట్ చేంజ్ వల్ల ఏదైతే ఇంపాక్ట్ ఉంటుందో ఏ సెక్టర్ పైన, డైరీ సెక్టర్ పైన, దాన్ని తగ్గించాలన్న థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేయడం జరిగింది. దేని? వరల్డ్ మిల్క్ డేని. వరల్డ్ బైసికల్ డే. సో వరల్డ్ బైసికల్ డేని మనం 2018 సంవత్సరం నుంచి ఫస్ట్ టైం అబ్జర్వేషన్ చేస్తున్నాం. 2018లో స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో డిక్లేర్డ్ బై ద వాట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. వరల్డ్ బైసికల్ డే, బైసికల్ వల్ల వచ్చేటువంటి ఏంటి మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అవి అనేది వాటి గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కోసం మన జూన్ 3 ఎవ్రీ ఇయర్ ఏమో వరల్డ్ బైసికల్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. 2018 నుంచి వరల్డ్ బైసికల్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం మనం. రైట్. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఎన్విరాన్మెంటల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి వాట్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ వన్ నోస్ దట్. సో జూన్ 5 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఏ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే. అని సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరానికి గాను థీమ్ అనేది ఓన్లీ వన్ ప్లానెట్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరానికి థీమ్ ఇది ఏంటిది? ఓన్లీ వన్ ప్లానెట్. ఒక ప్లానెట్ ఒకటి మాత్రమే ఉంది. ఎర్త్ అనేది ఒకటే ఉంది, 100 ఎర్తులు లేవు. కాబట్టి ఉన్న ఎర్త్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే అది కూడా ఏమైతే నాశనం అయిపోతే మనం కూడా ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు మనకు కూడా. సో కాబట్టి ఇక్కడ జూన్ 5 సో మనకి ఈ సంవత్సరానికి కానీ 2022 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటిది మనకి? సో ఓన్లీ వన్ ఎర్త్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సంవత్సరానికి కానీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది అనే ఒక థీమ్ అనేది మనకి అడగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం అనేది మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్లోని స్వీడన్ అనే కంట్రీ అనేది హోస్ట్ చేయడం జరిగింది. ఎందుకు హోస్ట్ చేశారంటే 50 years యానివర్సరీ ఆఫ్ ద 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. ఏంటి దీని యొక్క ఇంపార్టెన్స్? మనకి
మనిషి అనేవాడు ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించడం అనేది 1972లో స్టార్ట్ అయింది. మనకు యునైటెడ్ ఆర్గనైజేషన్ అనేది ఫస్ట్ టైము యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ కాన్ఫరెన్స్ అనేది 1972లో జరిగింది. 1972 నుంచి 2022 వరకు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏ కాన్ఫరెన్స్? స్టాక్హోమ్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్. అందుకోసమే స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ని మనం ఇంపార్టెంట్ మైల్ స్టోన్గా భావిస్తాం ఎన్విరాన్మెంటల్ సైన్స్లో. ఎందుకంటే మనిషి అనేవాడు ఎన్విరాన్మెంట్ గురించి థింక్ చేయడానికి ఆర్గనైజ్ చేసినటువంటి మొదటి కాన్ఫరెన్స్ అది. అంతకుముందు 1972కి ముందు మనిషి ఎప్పుడు ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించట్లేదు. ఏదైనా పక్షులు చనిపోతున్నాయి అనుకోండి, నార్మల్గానే చనిపోతున్నాయి అనుకునేవాడు. యానిమల్స్ చనిపోతున్నాయి అనుకోండి, నార్మల్గానే చనిపోతున్నాయి అనుకునేవాడు. కానీ మన వల్లనే చనిపోతున్నాయని ఎప్పుడు ఆలోచించలేదు. మనిషి ఆలోచన మన వల్ల కూడా, అంటే మనుషుల యొక్క ఎఫెక్ట్ వల్ల కూడా ఎన్విరాన్మెంట్ మీద కూడా డ్యామేజ్ జరుగుతుందని 1972 నుంచే మనిషి థింకింగ్ ప్రాసెస్ అనేది మారింది. అది కూడా ఓన్లీ ఆఫ్టర్ ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రపంచం మొత్తం కూడా ఒక గ్యాదరింగ్ అయిపోయి మీటింగ్ పెట్టుకున్నారు. ఈ సంవత్సరానికి గాను మనకి 50 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఏది? 1972లో జరిగినటువంటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ద హ్యూమన్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు 1972లో. అందుకోసం ఈ సంవత్సరం దాదాపు 2022 మార్క్స్ ద 58th యానివర్సరీ ఆఫ్ ద స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. అందుకోసం ఇది స్వీడన్లో మనకు జరగడం జరిగింది ఈ సంవత్సరానికి గాను. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? సో ఈ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఏంటిది? స్టాక్హోమ్ +50 ఏంటిది? ఇదంతా కూడా మనకి ఎన్విరాన్మెంట్లో మనం డిస్కస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే జూన్ 5 రోజు వరల్డ్ ఎన్విరాన్మెంటల్ రోజు మనకు నరేంద్ర మోదీ గారు మనకు ఒక వర్డ్ని ఇవ్వడం జరిగింది, లైఫ్ అనేది. లైఫ్ అనే దాన్ని మనం ఇప్పుడు లివింగ్ స్టైల్, మన బిహేవియరల్ చేంజ్, మనిషి యొక్క బిహేవియరల్ చేంజ్ ఎలా ఉండాలంటే దట్ ఈస్ కోటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దట్ యాక్రోనిమ్ నోన్ యాజ్ లైఫ్. లైఫ్ అనే యాక్రోనిమ్ని కోట్ చేయడం జరిగింది. ఇనాగ్రేటెడ్ ఏ గ్లోబల్ ఇనిషియేటివ్ కాల్డ్ లైఫ్ అని. సో వాట్ ఈస్ మీన్ బై లైఫ్? ఇది చూడండి ఇక్కడ, లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంట్ మూవ్మెంట్ అని క్లియర్ ఇవ్వడం జరిగింది. LIFE ఉంది కదా, లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంట్ అని. సో మన లైఫ్ స్టైల్ అనేది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే రకంగా ఉండాలి. ఇష్టం ప్లాస్టిక్ వాడకూడదు, అదొక టైప్ ఆఫ్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్ ఫర్ ద ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. ఎక్కడంటే అక్కడ చెత్త వాడేయకూడదు, అదొక లైఫ్, అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడుతున్నట్టు లెక్క. ఇలా ప్రతి మనిషి తన బిహేవియరల్ చేంజ్ని తీసుకురావాలి. అలా బిహేవియరల్ చేంజ్ని తీసుకొచ్చి మనిషి యొక్క ఎన్విరాన్మెంట్ని ఏం చేయాలి? కాపాడాలి. దానికోసం మనకి గ్లాస్కోలో జరిగినటువంటి ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ 2021లో జరిగింది. మనకి గ్లాస్కోలో మన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ ఇది మనకి గ్లాస్కోలో జరిగింది. ఆ గ్లాస్కోలో 2021లో జరిగిన గ్లాస్కో కాన్ఫరెన్స్లోనే మనకు నరేంద్ర మోదీ గారు ఈ యాక్రోనిమ్ని ఇవ్వడం జరిగింది. దీన్ని లైఫ్ అనే యాక్రోనిమ్ని ఇవ్వడం జరిగింది. మొన్న జూన్ 5 ఎన్విరాన్మెంటల్ డే రోజు కూడా నరేంద్ర మోదీ గారు స్పీచ్ ఇస్తూ ఈ పదాన్ని మళ్ళీ మనకు స్ట్రెస్ చేయడం జరిగింది. మన యొక్క బిహేవియరల్ చేంజ్, మనిషి యొక్క థాట్ ప్రాసెస్ని కానీ అన్నిట్లను చేంజ్ చేసుకోవాలి. ఏ విధంగా? ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసే రకంగానే దానికి ఒక యాక్రోనిమ్ ఇచ్చారు. ఏంటిది? లైఫ్ అనేది. అలానే కాకుండా లైఫ్ స్టైల్ ఫర్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అనేది కాకుండా అలాగే ఈస్ట్ అనే వర్డ్ కూడా మనకి ఇవ్వడం జరిగింది, ఒక యాక్రోనిమ్. సో ఈస్ట్ దట్ ఇండియా అండ్ అదర్ నేషన్స్ ఆర్ యూజింగ్ ద బిహేవియరల్ చేంజ్ ఇన్ కనెక్షన్ విత్ ద వాట్ ఎన్విరాన్మెంట్ అండ్ స్టాండ్ ఫర్ ఈజీ అండ్ అట్రాక్టివ్ అండ్ ద సోషల్ అండ్ టైమ్లీ యాక్షన్ చేయాలి ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం మనకి. ఓకే, రైట్. అలానే సేమ్ జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సెలబ్రేట్ చేసుకున్న రోజు అస్సాం అనేది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన ఒక స్టేట్ బోర్డుని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి రాష్ట్రానికి స్టేట్ బోర్డు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ తీసుకున్నాం అనుకో, తెలంగాణకి ఏం స్టేట్ బోర్డు ఉంటుంది? మనకి పాలపిట్ట, బ్లూ జే అని చెప్తుంటాం మనం. అదే ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రామచిలక, ఇవన్నీ వాళ్ళ స్టేట్ బోర్డ్స్. అట్లానే మనకి సిక్కిం రాష్ట్రం కూడా జూన్ 5 రోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళ రాష్ట్ర పక్షిని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అది స్టేట్ బోర్డ్ ఆఫ్ ద సిక్కిం. దాని పేరు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటిది? బ్లూ డూక్, బటర్ఫ్లై అనమాట. ఇది బ్లూ డూక్ అనేది ఏంటిది? నేమ్ ఆఫ్ ద బటర్ఫ్లై. మనకి హిమాలయన్ రీజియన్స్ లో ఉండేటువంటి బటర్ఫ్లై. దాని పేరు, దాని పూర్తిగా మన బొటానికల్, దాని యొక్క జులాజికల్ నేమ్ కనుక చూస్తే నింఫాలిడ్ బటర్ఫ్లై అని పిలుస్తాము. ఆన్లైన్లో ఓటింగ్ ప్రాసెస్ పెట్టినారు. 57% మంది దీనికే పెట్టినారు. 47% మంది ఏమో పికాక్ని చేయాలని చెప్పినారు, కృష్ణా పికాక్ని. కానీ పికాక్ కాకుండా ఎక్కువ మంది ఒపీనియన్ అయితే బటర్ఫ్లైని డిక్లేర్ చేయాలని చెప్పినారు. అస్సాం మనకి సిక్కిం గవర్నమెంట్ అనేది అఫీషియల్గా మనకి బటర్ఫ్లైని వాళ్ళ యొక్క స్టేట్ బర్డ్గా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. సిక్కిం డిక్లేర్ ద బ్లూ డూక్. ఇది బ్లూ డూక్ అనే బటర్ఫ్లైని, దాని యొక్క జులాజికల్ నేమ్ అయితే ఏముంది? నింఫాలిడ్ బటర్ఫ్లై అనేది హిమాలయాస్లో ఉంటుంది మనకి. ఓకేనా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో. నెక్స్ట్ సేవ్ ద సాయిల్ మూవ్మెంట్. మనకి ఈషా ఫౌండేషన్, జగ్గి వాసుదేవ్, మనకి ఫేమస్గా సద్గురు అని పిలుస్తుంటారు కదా, సద్గురు. ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది? ఈషా ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇది స్టార్ట్ చేశారు. ఏంటిది? దీన్ని కాపాడాలి, సాయిల్ని కాపాడాలి, ల్యాండ్ అంతా కూడా డిగ్రేడేషన్ జరుగుతుందని చెప్పేసి సాయిల్ని కాపాడాలని చెప్పేసి March 21 రోజు మనకి స్టార్ట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద 100 days ఆఫ్ ద మోటార్ బైక్ టూర్, 30,000 kilometers ట్రావెలింగ్ త్రూ ద 27 countries. 27 కంట్రీస్ని దాటుకుంటూ 30,000 kilometers ద్వారా అందరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దేని గురించి? సాయిల్ని కాపాడాలి, సాయిల్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి సేవ్ ద సాయిల్ మూవ్మెంట్ని మనకి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు? ఈషా ఫౌండేషన్, జగ్గి వాసుదేవ్. అలాగే మనకు నరేంద్ర మోదీ గారు కూడా మొన్న
జూన్ 5 ఎన్విరాన్మెంటల్ డే రోజు కూడా సో మళ్ళీ దీని గురించి మాట్లాడడం జరిగింది. ఇదేంది సేవ్ ద సాయిల్ మూవ్‌మెంట్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. అట్లాగే ఈ సేవ్ ద సాయిల్ మూవ్‌మెంట్ కోసం సంబంధించి ఈషా ఫౌండేషన్ అనేది 2 రాష్ట్రాలతోటి అగ్రీమెంట్ చేసుకోవడం జరిగింది. గుజరాత్ అనేది ఫస్ట్ స్టేట్, ఆ తర్వాత రాజస్థాన్ అనేది మనకి ఈషా ఫౌండేషన్ తోటి అగ్రీమెంట్ రాసుకున్నాయి. దేనికి సంబంధించి సాయిల్‌ని కాపాడుతాము, మేము కూడా సాయిల్ డిగ్రేడేషన్ జరగకుండా కాపాడుతామని చెప్పేసి టు ప్రొటెక్ట్ ద సాయిల్. సో దేర్ ఇస్ అ మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ ఇస్ సైన్డ్ బై గుజరాత్ ఈస్ ద ఫస్ట్ స్టేట్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద రాజస్థాన్ విత్ ఈషా ఫౌండేషన్ తోటి. దీనికి సేవ్ సాయిల్ ల్యాండ్ డిగ్రేడ్ అవ్వకుండా మనకి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అనే ఒక కన్వెన్షన్ ఉంటుంది. దాని గురించి చదువుకోవాలి మీరు. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ మనకి ఎన్విరాన్మెంటల్ సైన్స్లో ఉంటుంది మీకు. రైట్, దాంట్లో మీరు ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే దానికి సంబంధించింది కదా ప్రొటెక్షన్, సాయిల్ డిగ్రేడేషన్ అంటే దానికి సంబంధించి అది 1994లో సైన్ చేయడం జరిగింది. ఇండియా కూడా దాంట్లో పార్టే. దీంట్లో యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ద డిజర్టిఫికేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే. సో ఎవ్రీ ఇయర్ మనము జూన్ 7th వరల్డ్ ఫుడ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ ద యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది దీన్ని. సో ఈ సంవత్సరానికి థీమ్ వచ్చేసి మనకి సేఫర్ ఫుడ్ అండ్ ద బెటర్ హెల్త్ అనేది ఈ ఆర్గనైజేషన్ కదా, దీనికి ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఏది సేఫర్ ఫుడ్ అండ్ ద బెటర్ హెల్త్ అనే థీమ్ తోటి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది ఇది ఈ సంవత్సరం అనేది. అయితే సేమ్ ఈ వరల్డ్ ఫుడ్ డే రోజు మనకి సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది దట్ ఈస్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద ఇండియా వాళ్ళు మనకి ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఏ రాష్ట్రంలో ఫుడ్ అనేది సేఫ్గా తయారు చేస్తున్నారు, ఏంది దాని కథా కార్ఖానా ఎక్కడ ఉందని చెప్పేసి మనకు ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ ప్రకారంగా చూసుకుంటే మనకి ఎవరు వీళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ద వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది 4th రిపోర్ట్. ఎవ్రీ ఇయర్ జూన్ 7th కామన్గా మనము వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేని సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి దానిలో భాగంగానే మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద రాష్ట్రాలు అంటే ఎక్కువ పాపులేషన్ ఉన్న రాష్ట్రాలు, లార్జర్ స్టేట్స్ కనుక తీసుకుంటే మనకి తమిళనాడు అనేది ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్లో ఫస్ట్ ఉంది. దాదాపు 100కి అవుట్ ఆఫ్ 100 82 మార్క్స్ రావడం జరిగింది. అట్లా గుజరాత్ ఏదైతే ఉందో గుజరాత్కి మనకి 77.5 మార్క్స్ తోటి సెకండ్ ప్లేస్లో ఉంది. చిన్న రాష్ట్రాల్లో చూసుకుంటే గోవా అండ్ ద మణిపూర్ అండ్ ద సిక్కిం అనే టాప్లో ఉన్నాయి. లాస్ట్ అయితే మనకి అరుణాచల్ ప్రదేశ్ ఉంది. ఇక్కడ కూడా లాస్ట్ అయితే పెద్ద రాష్ట్రాల్లో లాస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ ఉంది. అసలు ఫుడ్ సేఫ్టీయే లేదంట ఆంధ్రప్రదేశ్లో ఆ లెక్క ప్రకారం. సో హైయెస్ట్ ఫుడ్ సేఫ్టీ ఉన్నటువంటి రాష్ట్రం ఏది మనకి తమిళనాడుగా అనేది లార్జెస్ట్ స్టేట్లో. స్మాలర్ స్టేట్లో చూసుకుంటే గోవా అనేది 56 మార్కులతోటి ఉంది. మనకి ఇది ఎవరు తయారు చేశారు? ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఏ రోజు రిలీజ్ చేశారు? మనకి జూన్ 7th ఎందుకు రిలీజ్ చేశారంటే దట్ ఈస్ ద వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అనేది మనకి జూన్ 7th రోజు సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి దిస్ ఇస్ ద వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. ఆ రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ఇండెక్స్. ఓకే, వెరీ ఇంపార్టెంట్ ఫర్ డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది. యూ కెన్ గో త్రూ దిస్ వన్ డైరెక్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి వరల్డ్ ఓషన్స్ డే. వరల్డ్ ఓషన్స్ డే దట్ ఈస్ జూన్ 8th ఎవ్రీ ఇయర్ మనం వరల్డ్ ఓషన్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. అడిగేన్ బై దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై ద యునెస్కో. ప్యారిస్లో ఉంది యునెస్కో అనేది ఆర్గనైజ్ చేస్తుంటుంది దీన్ని. సో యునెస్కో అనేది ఆర్గనైజ్ చేస్తుంటుంది మనకి ప్యారిస్లో ఉంది. యునెస్కో వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఇది వరల్డ్ ఓషన్స్ డేని ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరానికి సంబంధించి ఈ థీమ్ చూస్తే మనకి రీవైటలైజేషన్ ఆఫ్ ద కలెక్టివ్ యాక్షన్స్ ఫర్ ద ఓషన్. మనం అందరం కూడా కలెక్టివ్గా సముద్రాలని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సంవత్సరం ఈ థీమ్ తోటి సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. జూన్ 8th సెలబ్రేటెడ్ యాజ్ ఎ వరల్డ్ ఓషన్స్ డే. సో దట్ ఇస్ ద రీవైటలైజేషన్ అండ్ ద కలెక్టివ్ యాక్షన్ ఫర్ ద ఓషన్స్ అనే థీమ్ తోటి మనం సెలబ్రేట్ చేసుకున్నాం. దిస్ ఈస్ స్పాన్సర్డ్ అండ్ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్డ్ బై ద యునెస్కో. ఎక్కడ ఉంది? మనకి ప్యారిస్లో ఉంటుంది. ఓకేనా? సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ డేస్ ఇవి. సో వరల్డ్ ఓషన్స్ డే అనేది, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే ఉంది మనకి. అట్లాగే మనకి లైఫ్ స్టైల్ ఇది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కానీ, నెక్స్ట్ బైస్కిల్ డే కానీ, నెక్స్ట్ వరల్డ్ మిల్క్ డే కానీ, పేరెంట్స్ డే కానీ, నో టొబాకో డే కానీ. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డేస్ ఈ మధ్య కాలంలో, అంటే ఈ జూన్ 1st నుంచి 10th లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేస్. వీటిని ఎక్కువ మొత్తంలో మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద అపాయింట్మెంట్స్. ఏం అపాయింట్మెంట్స్ జరిగినాయి ఈ జూన్ 1st నుంచి 2nd వరకు? ఓకే, మనకు యూనిసెఫ్ అనేది యునైటెడ్ నేషన్స్ ఫర్ ద చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని మన అందరికీ తెలుసు. యూనిసెఫ్ అనేది మనకు యునైటెడ్ నేషన్స్ సో చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. యూనిసెఫ్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్లో ఉంటుంది. హెడ్ క్వార్టర్ ఆఫ్ ద యూనిసెఫ్ ఎక్కడ ఉంటుంది? న్యూయార్క్. సో ఇది ప్రతి ఇయర్ ఎవరినో ఒకరిని అంబాసిడర్స్గా నియమిస్తూ ఉంటుంది. సచిన్ టెండూల్కర్ మళ్ళీ ఈ సంవత్సరానికి కూడా అంబాసిడర్గా నియమించడం జరిగింది. సో ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఎ అంబాసిడర్ ఆఫ్ ద యూనిసెఫ్. ఈ సంవత్సరం కాదు, గత 20 సంవత్సరాల నుంచి కంటిన్యూస్లీ హిస్టరీ అనమాట. 20 years నుంచి కంటిన్యూగా యూనిసెఫ్కి అంబాసిడర్గా కంటిన్యూ అవుతున్నాడు. 20వ సారి ఇది అపాయింట్ అవ్వడం. ఇట్ ఈస్ ద 20th time. 20వ సారి మనకి అంబాసిడర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. కంటిన్యూస్లీ ఫర్ ద 20 years యూనిసెఫ్కి అంబాసిడర్గా పనిచేస్తున్నారు. ఎవరు? సచిన్ టెండూల్కర్. యునెస్కో కాదు, యూనిసెఫ్కి. ఈ సంవత్సరానికి కూడా మళ్ళీ 28th yearకి మళ్ళీ రికార్డ్ ఆఫ్ ద అవార్డ్ అపాయింట్ అవ్వడం జరిగింది అంబాసిడర్గా. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. దేనికి? యూనిసెఫ్కి సంబంధించిన అంబాసిడర్. నెక్స్ట్ ఎలాన్ మస్క్. మీ అందరికి తెలుసు ఎలాన్ మస్క్ అనే వాళ్ళు మనకి
స్పేస్ ఎక్స్ కానీ ఇవన్నీ టెస్లా కంపెనీ కానీ ఇవన్నీ ఎలాన్ ముస్కే. సో ఎలాన్ ముస్క్ సంబంధించి సో దట్ ఈస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అంటే ఎక్కువ మొత్తంలో పేమెంట్ సాలరీ తీసుకుంటున్నటువంటి సీఈఓలో నెంబర్ 1 సీఈఓ ఇతనే అకార్డింగ్ టు ద వాట్ ఫార్చ్యూన్స్ 500 లిస్ట్ ఆఫ్ ద వరల్డ్ టాప్ 10 హైయెస్ట్ పెయిడ్ సీఈఓస్ ఇన్ ద 2000. ఫార్చ్యూన్ వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారంగా హైయెస్ట్ మనకి సో ఇతనే ఉన్నాడు. ఎవరు మనకి ఎలాన్ ముస్క్ అనే అతను టాప్లో ఉన్నాడు. దాదాపు 23.5 బిలియన్స్ శాలరీ తోటి మనకి సో హైయెస్ట్ పెయిడ్ సీఈఓ ఆఫ్ ద వరల్డ్గా ఎలాన్ ముస్కే ఉన్నాడు మనకి అకార్డింగ్ టు ద వాట్ ఫార్చ్యూన్స్ వాళ్ళు చెప్పినటువంటి డేటా ప్రకారం. ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ సీఈఓగా ఎలాన్ ముస్క్ ఉన్నారు. నెక్స్ట్ బజ్రాన్ బెజాగి. సో ఈ వెరైటీ ఉంది, పేరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి. బజ్రాన్ అన్న గుర్తుపెట్టుకోండి, లేకుంటే బెగాజ్ అన్న గుర్తుపెట్టుకోండి. సో ఎలక్టెడ్ యాజ్ వాట్ ఏ కంట్రీకి? అల్బానియా. సో అల్బానియా అనే కంట్రీకి మనకి సెలెక్ట్ అవ్వడం జరిగింది సో కంట్రీగా. సో అల్బానియా యొక్క క్యాపిటల్ సిటీ వచ్చేసి తిరానా మనకి. అల్బానియా క్యాపిటల్ సిటీ తిరానా. ఇది చాలా మందికి తెలియదు. అల్బానియా క్యాపిటల్ సిటీ తిరానా. అండ్ దీనికి సంబంధించి మనకి సో వీళ్ళకి కరెన్సీ నేమ్ వచ్చేసి లేక్, ఎల్ఈకి లేక్ అనేది వాళ్ళ యొక్క కరెన్సీ ఉంటుంది మనకి. ఇది అల్బానియా దేశానికి సంబంధించి. సో ఈ అల్బానియా దేశానికి మన ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది ఎవరు? బెగాజ్. సో బెగాజ్ అని గుర్తుపెట్టుకోండి. మొత్తం పేరు అనేది ఎట్లా మనకు గుర్తుండదు ఎగ్జామ్లో, అప్పటి వరకు అన్ని ఆవిరైపోతాయి ఎగ్జామ్కి వెళ్ళేసరికి. కాబట్టి మనకి ఇలా గుర్తుపెట్టుకుందాం ఏబి. సో అల్బానియా, బి ఫర్ ఏంటిది? బెగాజ్. సో అల్బానియాకి ప్రెసిడెంట్ ఎవరు మనకి? బెగాజ్. అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనకి. అల్బానియా సో దానికి కంట్రీకి ప్రెసిడెంట్ ఎవరు మనకి? బెగాజ్. అల్బానియా అండ్ ద బెగాజ్ వీళ్ళు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? కరెన్సీ ఏంటిది మనకి? లేక్. క్యాపిటల్ సిటీ అయితే అంటే తిరానా. నెక్స్ట్ మహేందర్ సింగ్ ధోని. సో మహేందర్ సింగ్ ధోని ఆల్రెడీ నోస్ దట్ సో ఈ వాజ్ ద కెప్టెన్ ఆఫ్ ద చెన్నై సూపర్ కింగ్స్. చెన్నైతో తమిళనాడుతో ఎక్కువ లింక్స్ ఉన్నాయి. సో ఎందుకంటే అక్కడ అతను ఆధారిస్తారు, ఎక్కువ మంది ఆరాధిస్తున్నారు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్కి కెప్టెన్గా పనిచేస్తాడు కాబట్టి. సో దే హ్యావ్ మోర్ అఫెక్షన్. సో అట్లాగే మనకు చెన్నైలో ఉన్నటువంటి ఒక కంపెనీ సో చెన్నై బేస్డ్, ఈ చెన్నై బేస్డ్ కంపెనీ గరుడా స్పేస్. సో గరుడా ఏరోస్పేస్ కంపెనీ అనేది మనకి ఎక్కడ ఉంది? చెన్నై బేస్డ్ కంపెనీ. ఈ గరుడా ఏరోస్పేస్ కంపెనీ ఏదైతే ఉందో ఈ గరుడా ఏరోస్పేస్ కంపెనీలో మనకి మహేందర్ సింగ్ ధోని బికేమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద గరుడా ఏరోస్పేస్. ఇదంటే ఇది ఎయిర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఈ స్పేర్ పార్ట్స్ని వీటిని అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటుంది ఎవరు? గరుడా ఏరోస్పేస్. సో ఈ గరుడా ఏరోస్పేస్కి మనకి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం జరిగింది చెన్నై బేస్డ్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మనకి సల్మాన్ రష్దీ ఫేమస్ ఆథర్ మనకి ఇండియా నుంచి, కానీ ఇక్కడ లేడు, అతను యూకేలో సెటిల్ అయిపోయినాడు సల్మాన్ రష్దీ. సో ఈ సల్మాన్ రష్దీ 2022 కానీ ఇండియన్ ఆరిజిన్ పర్సన్ సల్మాన్ రష్దీ ఫేమస్ రైటర్. సో ఇతను ఛాంపియన్ ఆఫ్ ద ఆనర్, మాకు బ్రిటిష్ క్వీన్ ఇచ్చేటువంటి ఛాంపియన్స్ ఆఫ్ ద ఆనర్ అనే అవార్డుకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఈ వాజ్ బార్న్ ఇన్ బాంబే. 14 నావెల్స్ చాలా వరకు మనకి సో మనకి సెటానిక్ వర్సెస్ కానీ మిడ్ నైట్ చిల్డ్రన్స్ కానీ ఇవన్నిటి కూడా మనకి బూకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. మిడ్ నైట్ చిల్డ్రన్స్ సినిమా కూడా వచ్చింది మనకి చాలాసార్లు. రైట్. సో ఇతను సో సల్మాన్ రష్దీకి మన బ్రిటన్ క్వీన్ ఇచ్చేసి క్వీన్ బర్త్డే హానర్గా ఇతనికి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏది ఛాంపియన్స్ ఆఫ్ ద హానర్ ఇవ్వడం జరిగింది. ఎవరు? బ్రిటన్ క్వీన్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అప్పుడే లండన్లో సెటిల్ అయిపోయినారు. ఇండియాకి యూకేకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి అప్పటి నుంచి, వాళ్ళు రూల్ చేసినప్పటి నుంచి. కాబట్టి చాలా మందికి ఎవరైతే ఈ సర్వీస్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ అవార్డ్స్ ఇవ్వడం కామన్ జరుగుతూ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు ఇన్ని నెంబర్ ఆఫ్ ద అవార్డ్స్ ఇస్తుంటారు. ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకే తెలియదు, అన్ని అవార్డ్స్ ఇస్తూనే ఉంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్బీఐ డైరెక్టర్ నటరాజ్ సుందర్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ఏ ఎన్ఆర్సిఎల్. ఎన్ఆర్సిఎల్ అనేది మనకు బ్యాడ్ బ్యాంక్, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. ఈ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్నే మనం బ్యాడ్ బ్యాంక్ అని కూడా పిలుస్తుంటాం. ఏమంటాం? బ్యాడ్ బ్యాంక్స్ అని కూడా పిలుస్తుంటాం. ఈ బ్యాడ్ బ్యాంక్స్ అన్ని కూడా మన ఇండియాలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ప్లస్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అందరు కలిపి ఈ బ్యాడ్ బ్యాంక్ని పెట్టినారు. ఏవైతే బ్యాంక్స్ అనేవి లోన్స్ ఇస్తాయో, లోన్స్ ఇచ్చినప్పుడు తిరిగి రావు కదా, తిరిగి రాని లోన్స్ ఏమంటారు? కొందరు ఎగ్గొడతా ఉంటారు కదా, సో తిరిగి రావన్నమాట. సో తిరిగి రాని వాటిని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? మనం నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాము. ఏవైతే లోన్స్ తిరిగి రావో, తిరిగి రాని లోన్స్ని మనం జనరల్గా ఏమంటాం? ఎన్పిఎస్ అంటాం. సో ఎన్పిఎస్ అదర్వైజ్ వి కాల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ని రీకవరీ చేయడానికి కోసము మనకి నేషనల్ గవర్నమెంట్ అనేది లాస్ట్ ఇయర్ 2021లో మనం బ్యాడ్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఆ బ్యాడ్ బ్యాంక్ పేరే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ. దానికి ఒక హెడ్ ఉంటాడు కదా, ఆ హెడ్గా మనకి ఎవరు అపాయింట్ అయ్యారు? నటరాజన్ సుందర్. సో నటరాజన్ సుందర్ దీనికి చీఫ్గా అపాయింట్ అవ్వడం జరిగింది. దీనికి బ్యాడ్ బ్యాంక్కి కానీ ఆర్ అదర్వైజ్ వి కాల్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్కి. ఈ బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది? ఏవైతే బ్యాంక్స్ లోన్స్ ఇచ్చున్నాయో లోన్స్ తిరిగి రీకవరీ కావు కదా, అవన్నీ రీకవరీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏది? బ్యాడ్ బ్యాంక్ అనేది. సో నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. బ్యాడ్ బ్యాంక్ గురించి మీకు ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే మన ఏస్ ఆన్లైన్ అనే తెలుగు యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ బ్యాడ్ బ్యాంక్ గురించి ఒక పెద్ద వీడియో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. బ్యాడ్ బ్యాంక్ ఏం చేస్తుంది, ఎప్పుడు ఏం చేస్తుంది అనేది మనకు ఆల్రెడీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఎస్బీఐ.
సో ఎస్బీఐకి మనకి చూస్తే అలోక్ కుమార్ చౌదరి ఈజ్ అపాయింటెడ్ యాజ్ న్యూ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద ఎస్బీఐ. న్యూ మేనేజింగ్ డైరెక్టర్, మనకి చైర్మన్ కాదు, చైర్మన్ అయితే దినేష్ కుమార్ ఉన్నారు. చైర్మన్ ఈజ్ ద దినేష్ కుమార్, ఎస్బీఐకి చైర్మన్ దినేష్ కుమార్. ఇక్కడ దినేష్ కుమార్ గురించి మాట్లాడితే ఈజ్ ద చైర్మన్. ఇక్కడ మాట్లాడుతుంది మనం ఏంటి, ఎండి, మేనేజింగ్ డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఎవరు, అలోక్ కుమార్ చౌదరి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎండిగా అపాయింట్ అవ్వడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఇంపార్టెన్స్ ఏంటిది, ఇండియాలో ఉన్నటువంటి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, ఇండియాస్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏది మనకి ఎస్బీఐ, ఫాలోడ్ బై బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్స్ ఆర్ ద టాప్ 3 బ్యాంక్స్ ఇన్ ఇండియా. సో దానికి మనకి ఎండిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు, అలోక్ చౌదరి. చైర్మన్ అయితే దినేష్ కుమార్ ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నాడు. నెక్స్ట్ అవార్డ్స్కి సంబంధించిన ముచ్చట చూస్తే మనకి ఇవన్నీ కూడా కొంచెం ఇవి గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే. బట్ ఎగ్జామినేషన్లో మన దరిద్రానికి క్వశ్చన్ పడితే మనం ఏం చేయలేం కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మనం ఇక్కడ సంగీత కళానిధి అవార్డు అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి మనకి టి కృష్ణమాచారి అవార్డు అన్నాడు. నెక్స్ట్ నృత్య కళానిధి అన్నారు, ఈ డ్యాన్స్ వాళ్ళకి ఇచ్చేది. సో ఇది 2020, 2021, 2022 సంవత్సరాలకు 3 కలిపి ఒకటేసారి ఇవ్వడం జరిగింది మనకి. ఏది, సో ఈ సంగీత కళాచారి అవార్డు కానీ, నెక్స్ట్ వచ్చేసి మనకి టి కృష్ణమాచారి అవార్డు కానీ, నృత్య కళానిధి అవార్డు కానీ, ఇవన్నీ ఈ 3 సంవత్సరాలకు కలిపి ఈ మంత్లోనే ఇవ్వడం జరిగింది, జూన్ మంత్లో, లాస్ట్ 3 years కలిపి. కాబట్టి ఇది మీరు టైం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో మనకి ఇక్కడ చూస్తే సంగీత కళానిధి అవార్డు అనేది మన గణేశానికి రావడం జరిగింది 2020 ఇయర్కి. 2021 ఇయర్కి రీతా రాజన్కి రావడం జరిగింది సంగీత కళానిధి అవార్డు. నెక్స్ట్ ఇక్కడ వానిక ఆర్ఎస్ జయలక్ష్మికి రావడం జరిగింది 2022. మోస్ట్ ప్రాబబుల్ మీరు ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. 2022కి ఎవరికి, జయలక్ష్మి. అట్లాగే మనకి టిటి కృష్ణమాచారి అవార్డు వచ్చేస్తే మనకి సో తారకానంద్ గోవిందన్కి, సో ఇక్కడ చూస్తే సోమయాజులు అండ్ నెక్స్ట్ ఈజ్ ద ఏవి ఆనంద్కి రావడం జరిగింది. అట్లాగే మనకి నృత్య డ్యాన్స్లో సంబంధించి రమా వైద్యనాథన్ అండ్ నర్తకి నటరాజన్ అండ్ బార్గా బెస్సెల్ వీళ్ళకి అవార్డ్స్ రావడం జరిగింది. సో ఇవి ఇమీడియట్గా ఒకసారి చదివితే రావు, ఇవి గుర్తుండడం కూడా కొంచెం కష్టమే. కానీ మీరు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇట్లా మొత్తం పేర్లన్నీ గుర్తుపెట్టుకోకుండా చిన్న చిన్న పదాలు గుర్తుపెట్టుకోండి. గణేశన్ అయితే ఇక్కడ రీతా రాజన్, నెక్స్ట్ ఇక్కడ ఎవరు, జయలక్ష్మి. సో మోస్ట్ ప్రాబబుల్గా మీరు 2022 గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫస్ట్ ప్రియారిటీ కింద, ఓకేనా. సో ఇక్కడైతే మనకి సంగీత కళానిధి, ఇక్కడైతే టిటి కృష్ణమాచారి, ఇక్కడైతే మనకి ఏంటిది నృత్య కళానిధి అవార్డు రావడం జరిగింది డ్యాన్స్కి సంబంధించి, ఓకేనా. సో అవి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇవి తర్వాత మీకు టైం ఉంటే చూడండి, బట్ అవి గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇవి ఎవరు ఇస్తారు, ఏమి ఇస్తారు అనేది ఇక్కడ ఉంది, మీకు పీడిఎఫ్ డౌన్లోడ్ ఉంటుంది కాబట్టి చూసుకోవచ్చు, ఓకే. నెక్స్ట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో పారాకానోయిస్ట్, మనకి పారాకానోయిస్ట్ అంటే మనం ఏమంటాం, ఫిజికల్లీ డిసేబుల్డ్ కదా, ఫిజికల్లీ డిసేబుల్డ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సో ఫిజికల్ క్యానోయింగ్ లోపల చూసుకుంటే మనకి ద ప్రాచీ యాదవ్ బ్యాగ్స్ ద హిస్టోరిక్ బ్రాంచ్ మెడల్ ఇన్ ఇండియా వరల్డ్ కప్ ఇన్ ద వాట్ పోంజాన్లో జరుగుతున్నటువంటి వరల్డ్ కప్. సో 16th నుంచి మనకి ఈ పోంజాన్ కంట్రీలో జరిగింది, పోలాండ్లో. అయితే ఏంటిది క్యానోయింగ్లో ఫస్ట్ అంటే మనకి ఇక్కడ అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ 2 పదాలు ఉన్నాయి, పారా క్యానోయిస్ట్ అని 2 ఉన్నాయి, పారా క్యానోయిస్ట్ అని 2 ఉన్నాయి. సో ఇప్పుడు పారా అంటే ఏంటిది, ఫిజికల్లీ డిసేబుల్డ్ అనేది పారా. నెక్స్ట్ ఇంకో పదం ఏముంది, క్యానోయిస్ట్ అనేది ఉంది. సో క్యానోయిస్ట్ అంటే ఏంటిది, మనకి మామూలుగా రోయింగ్ లాంటిది అనమాట. సింపుల్గా చెప్పాలంటే రోయింగ్ చేస్తూ ఉంటారు కదా మనకి, ఇట్లా థ్రెడ్లు పట్టుకొని రోయింగ్, సో అలాంటిది అనమాట. సో ఈ పారా క్యానోయిస్ట్ లోపల మనకి ఇప్పటివరకు భారతదేశంలో అసలు మెడలే రాలేదు మనకి ఈ స్పోర్ట్ లోపల. ఫస్ట్ టైం మనకి వరల్డ్ కప్ లోపల దీంట్లో జరుగుతున్నటువంటి క్యానోయిస్ట్లో జరుగుతున్న వరల్డ్ కప్లో ఫస్ట్ టైం ఒక మెడల్ వచ్చేది మనకి, అది ప్రపంచంలోనే. సో అందుకోసం ఇది హిస్టారిక్ అనమాట. కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎవరు, ప్రాచీ యాదవ్ బ్యాగ్స్ ద వాట్ హిస్టారిక్ బ్రాంచ్ మెడల్ ఇండియాస్ ఇన్ ద ఎక్కడ, వరల్డ్ కప్లో. ఎక్కడ జరుగుతుంది అది, పోంజాన్ పోలాండ్లో జరిగింది. ఏ వరల్డ్ కప్, పారా క్యానోయిస్ట్ వరల్డ్ కప్. సో దాంట్లో మనకి మీకు గెలవడం జరిగింది. ఫస్ట్ ఎవర్ ఇండియన్ టు విన్ ద మెడల్ ఇన్ ద ఇంటర్నేషనల్ కానోయ్ ఫెడరేషన్ వరల్డ్ కప్. సో క్యానోయ్ వరల్డ్ కప్లో మనకి ప్రాచీ యాదవ్ ఇన్ ద బ్రాంచ్ టైమింగ్ విత్ ద వాట్ 1.0 సెకండ్, వేరే సుసాన్ ఆస్ట్రేలియా ఉందా సో గోల్డ్ మెడల్. సో ఓకే, సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది క్యానోయిస్ట్ 2000, ఓకేనా. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ పారా కానోయిస్ట్ ఇన్ ఇండియా టు క్వాలిఫై ద 2020 ఒలింపిక్ గేమ్స్లో కూడా క్వాలిఫై అవ్వడం జరిగింది. కానీ తర్వాత ఆమె పెద్ద విన్ అవ్వలేదు. కానీ ఇప్పుడు మాత్రం మనకు బ్రాంచ్ మెడల్ని విన్ అవ్వడం జరిగింది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఇప్పుడు న్యూస్లో ఉన్నటువంటిది. ఏమైనా రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటివరకు ఎవరు పోనీ ఏరియాలోకి మనకి ఎంటర్ అయింది కాబట్టి డెఫినెట్లీ దిస్ ఈస్ గోయింగ్ టు బి ద వాట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకే నేను టాప్లో పెట్టాను. లేదంటే మనం ఎప్పుడు స్పోర్ట్స్ ఎప్పుడు ఎండ్లో డిస్కస్ చేస్తాం, కానీ దీన్ని ఎండ్లో పెట్టకుండా టాప్లో పెట్టడం జరిగింది, ఎందుకంటే ఇంపార్టెంట్ అని. రైట్, నెక్స్ట్ ఇతను కూడా వెరీ ఇంపార్టెంట్, భజన్ సోపూరి. సో వెరీ పాపులర్లీ నోన్ యాజ్ వాట్ కింగ్ ఆఫ్ స్ట్రింగ్స్.
సో ఇతన్ని కింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ అని పిలుస్తారు. ఇతను సెయింట్ ఆఫ్ ద వాట్ సాంటూర్. సాంటూర్ అనేది ఏంటిది, మనకి ఒక ట్రయాంగిల్ షేప్లో ఉన్నటువంటి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ సాంటూర్. ఆ సాంటూర్ని వాయించే వాళ్ళల్లో ఇతను పెద్దదనం. ఆ సాంటూర్ అనే దానికి ఒక వన్నె తెచ్చిన అతను ఇతన్ని కింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ అని పిలుస్తుంటాం, లేదంటే సెయింట్ ఆఫ్ సాంటూర్ అని పిలుస్తుంటాం. ఎవరు, ఇతను భజన్ సపోరి అని. సో ఇతను రీసెంట్గా చనిపోవడం జరిగింది, భజన్ సపోరి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ భజన్ సపోరికి సంబంధించి పద్మశ్రీ. సో ఇతనికి 2004 సంవత్సరంలో మనకి పద్మశ్రీ అనేది రావడం జరిగింది. ఇతను జమ్మూ కాశ్మీర్ సో రాష్ట్రానికి చెందిన అతను. సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా 1992లో రావడం జరిగింది. 2004లో మనకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అతను ఎవరు, భజన్ సపోరి. వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా కరెంట్ అఫైర్స్లో నేనైతే డిస్కస్ చేయను, ఎవరైనా ఇంపార్టెన్స్ ఉంటేనే డిస్కస్ చేస్తాను. దాంట్లో ఇది భజన్ సపోరి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ శాంటూరు భజన్ సపోరి వెరీ ఇంపార్టెంట్. పద్మశ్రీ అవార్డు వచ్చింది, సంగీత నాటకం అవార్డు వచ్చింది, జమ్మూ కాశ్మీర్ స్టేట్. మనకి కింగ్ ఆఫ్ స్ట్రింగ్స్ లేదంటే దేనికి, లేదంటే భజన్ సపోరి ఏ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించినటువంటి సో ఎక్సలెన్స్ని ఉన్నది అంటే సాంటూర్. సాంటూర్ని వాయిస్తుంటాడు. గిటార్ లాగానే ఏంటిది ఒక సాంటూర్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అది మనకి. ఓకే రైట్. నెక్స్ట్ ఇండెక్సెస్కి సంబంధించి, ఇండెక్సెస్కి సంబంధించి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్. సో మనకి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు తీసుకొచ్చారు. ఏంటిది ఈ కేటగిరీలో, ఏ కేటగిరీలో, అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఫర్ ద వాట్ స్టూడెంట్స్కి. స్టూడెంట్స్కి అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ ఏమున్నాయని కనుక ఏషియాలో, మన ఏషియా కాంటినెంట్లో. సో అవుట్ స్టాండింగ్స్ తీసుకుంటే మనకి మలేషియాకి సంబంధించినటువంటి టైలర్స్ యూనివర్సిటీ అనేది మనకి ఎక్కువ మొత్తంలో సపోర్ట్ ఇస్తున్నట్టు స్టూడెంట్స్కి ఈ రిపోర్ట్లో తెలియదు. ఎవరు ఇచ్చారు ఇది, టైమ్స్ వాళ్ళు ఇచ్చారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ద అవార్డ్స్ ఏషియా 2022లో తీసుకుంటే మనకి సో ఇది ఇంపార్టెంట్. అయితే ఇండియా నుంచి ఏది టాప్లో ఉంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో షూలిని యూనివర్సిటీ. ఇది షూలిని యూనివర్సిటీ. సో షూలిని యూనివర్సిటీ అనేది ఇండియాలో మనకి టాప్లో ఉందని ఈ రిపోర్ట్ అనేది చెప్తుంది. షూలిని యూనివర్సిటీ ఆఫ్ ద బయోటెక్నాలజీ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో ఇది హైలీ రికమెండెడ్ ఫర్ ద వాట్ అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఫర్ ద వాట్ స్టూడెంట్. అది మొత్తం ఏషియాలో, ప్రపంచంలో రిపోర్ట్ తీసుకోలేదు, ఓన్లీ ఏషియా కాంటినెంట్లో ఉన్న యూనివర్సిటీస్ని తీసుకున్నా. ఆ ఏషియా కాంటినెంట్లలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి దాని గురించి మనం మాట్లాడట్లేదు. సో స్టూడెంట్కి ఎక్కువగా సపోర్ట్ ఇస్తున్నటువంటి యూనివర్సిటీస్ గురించి మాట్లాడుతున్నాం మనం. దాంట్లో మనకి టైలర్స్ యూనివర్సిటీ సో మలేషియాది టాప్లో ఉంటే, ఇండియా నుంచి ఏది టాప్లో వచ్చింది, మన షూలిని యూనివర్సిటీ అనేది రావడం జరిగింది. దట్ ఈస్ అ హైలీ రికమెండెడ్ అండర్ ద అవుట్ స్టాండింగ్ సపోర్ట్ ఫర్ ద వాట్ స్టూడెంట్స్కి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇది షూలిని యూనివర్సిటీ రావడం జరిగింది, అవుట్ స్టాండింగ్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్కి. నెక్స్ట్ వరల్డ్ 2 సంవత్సరాలకు ఒకసారి రిలీజ్ అవుతుంది బైనియల్ రిపోర్ట్. ఏది, సో దిస్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇది ఎవరెవరు, ఎర్త్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యాలే అండ్ ద కొలంబియా యూనివర్సిటీ వీళ్ళిద్దరు కలిసి ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఎర్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యాలే యూనివర్సిటీ అండ్ కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు కలిపి 2 సంవత్సరాలకు ఒకసారి ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనకి. దేని, ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇలా చాలా ఇండికేటర్స్ ఉంటాయి. దీంట్లో ఇండియా అనేది వరెస్ట్ ర్యాంక్లో ఉంది, ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఏదైతే ఉందో దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడాల్సి ఉంటుంది. నేను ఇంత షార్ట్ కట్లో అయితే చెప్పలేను, బట్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్దాం. బట్ ఎన్విరాన్మెంట్లో దీని గురించి డీటెయిల్గా మాట్లాడాల్సి ఉంటుంది మనం. ఎందుకంటే ఇండియా అనేది మరి ప్రపంచంలో అట్టడుగున 180 దేశాల ర్యాంక్ తీస్తే 180లో మనమే ఉన్నాం. డెన్మార్క్ అనేది ఒకటో ప్లేస్లో ఉంటే ఇండియా అనేది 180లో 180 ర్యాంక్లో ఉన్నాం మనం. లాస్ట్ మనమే కింది నుంచి. ఎంత మొత్తం పోయింది ఇక్కడ చూడండి. ఇండియా ర్యాంక్స్ 1 మొత్తం కౌంట్ చేసిందే 180 దేశాలకే మనం ప్రిపేర్ చేస్తామండి. 180 దేశాలకు ప్రిపేర్ చేస్తే 180 ర్యాంక్లో ఇండియానే ఉంది. డెన్మార్క్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో డెన్మార్క్ ఈజ్ అ టాపిక్. సో డెన్మార్క్ అనే ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ ఉంటే మనమే ఇండియా అనేది లాస్ట్కి పడిపోయింది. ఎందుకంటే మొత్తం ఎక్కువ మొత్తంలో ఎయిర్ పొల్యూషన్ అవ్వడం వల్ల. ఇండియాలో ఏ సిటీ చూసినా ఎయిర్ పొల్యూషన్ తోటే ఉంది. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువ పెరగడం వల్ల ఇండియా మరీ అట్టడుగు స్థానానికి చేరిపోయింది. 180 ర్యాంక్ కచ్చిపడ్డది. సో అతి దారుణమైన పొజిషన్లో ఉంది ఇండియా. అంతకుముందన్న అట్లీస్ట్ కనీసము 161 పొజిషన్ 170 పొజిషన్లలో ఉండేది, కానీ ఇప్పుడైతే 180 పొజిషన్కి రావడం జరిగింది. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎగ్జామ్కు, ఎందుకంటే ఇండియాను మరి ప్రపంచంలోనే లాస్ట్ ర్యాంక్లో ఉంది ఇండియా. ఎన్విరాన్మెంట్ అంతా పొల్యూట్ అయింది. డెన్మార్క్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే. సో ఓకే, ఎన్విరాన్మెంట్లో మనం దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకోవాలి, ఓకేనా. కానీ ఇక్కడ మన కరెంట్ అఫైర్స్లో అయితే ఇంతవరకు సరిపోతుంది. ఇది కరెంట్ అఫైర్స్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరిలో ఇల్లో ఉన్నారు, అండ్ దీంట్లో ఇది ఇంపార్టెంట్. ఎవరు ఇది ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తారు, 2 రోజులకు ఒకసారి ప్రిపేర్. బైనియల్ అంటే 2 ఇయర్స్కి ఒకసారి. ఎవరైనా ప్రిపేర్ చేస్తారు, ఇది ఎర్త్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద యాలే అండ్ ప్లస్ ఎవరు కొలంబియా యూనివర్సిటీ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు దేన్ని. సో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నారు. పాకిస్తాన్ అనేది 176వ పొజిషన్లో, బంగ్లాదేశ్ 177వ పొజిషన్లో ఉంది. మనం 180కి జారిపోయినాం. 180 కాదు, మనకన్నా వాడు నార్త్ కొరియా, ఈ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళని మనకన్నా బెటర్ పొజిషన్లో ఉన్నారు దీంట్లో ఏదో ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి. నెక్స్ట్
ద గ్లోబల్, సో ఈ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ఎయిర్ పవర్స్ ర్యాంకింగ్ 2022, ఎయిర్ పవర్స్ అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించి. సో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఈ ఆర్గనైజేషన్ ఇది. సో వరల్డ్ డైరెక్టివ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్, ప్రపంచంలో ప్రతి దేశానికి ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ని అనాలిసిస్ చేసి ఈ ఎయిర్ ఫోర్స్లలో ఏ కంట్రీ టాప్లో ఉందని తీసుకుంటే మనకి సో ఇండియానే థర్డ్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఓన్లీ ఆఫ్టర్ ద యుఎస్ఏ అండ్ రష్యా తర్వాత ఇండియా అనేది స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్గా ఎమర్జ్ అవ్వడం జరిగింది. ఓకేనా, స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ ప్రకారంగా. సో ఈ రిపోర్ట్ ఏ ఆధారంగా ప్రిపేర్ చేస్తారంటే చాలా ఉన్నాయి. దిస్ ఫార్ములా ఈ ఆధారంగా తీసుకుంటారు. ఇది ట్రూ వాల్యూ రేటింగ్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఇవన్నీ తీసుకుంటారు. ఓవరాల్ స్ట్రెంత్ ఆఫ్ ద కానీ, నెక్స్ట్ మోడర్నైజేషన్ కానీ, లాజిస్టికల్ సపోర్ట్ కానీ, అటాక్ కానీ, డిఫెన్స్ కానీ, ఇవన్నిట్లను తీసుకొని మనకి రిపోర్ట్ స్ట్రెంత్ ఆఫ్ ద ఆర్మీని ఎయిర్ ఫోర్స్ని క్యాలిక్యులేట్ చేస్తుంటారు. ఇవన్నీ పారామీటర్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ ట్రూ వాల్యూ స్కోర్ అనేది 242 ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి. 242 తోటి మనకి ఎయిర్ ఫోర్స్ అనేది ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ ఎయిర్పోర్ట్గా మనకు జరగడం జరిగింది. ఓకేనా, ఇవన్నీ ఓన్లీ స్ట్రెంత్నే తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ తీసుకోండి ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇక్కడ మీరు గమనించాలి. థర్డ్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ అంటే మనకున్న క్యాపబిలిటీస్ ప్రకారం చూసుకుంటే మనం థర్డ్ ప్లేస్లో ఉన్నాం మనం. ఓకేనా, సో కానీ ఓవరాల్గా ర్యాంకింగ్ తీసుకుంటే మనకి 6th ప్లేస్లో ఉన్నాం. ఓవరాల్ ర్యాంకింగ్లో 6th ప్లేస్. ఓవరాల్ ర్యాంకింగ్ అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓవరాల్ ర్యాంకింగ్ అంటే ఇవన్నీ తీసుకోవాలమ్మా. ఓవరాల్ ర్యాంకింగ్ అంటే ఇవి కానీ, ఇవి లాజిస్టికల్ సపోర్ట్ కానీ, సో అటాక్ కేపబిలిటీస్ కానీ, ఇవన్నీ తీసుకుంటే 6th ప్లేస్లో ఉన్నాం మనం. కానీ స్ట్రాంగ్నెస్ మిగతా వాళ్ళతో కంపేర్ చేసి మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్ట్రెంత్ కానీ, మన స్ట్రాంగ్నెస్ కానీ అబ్జర్వ్ చేస్తే సో థర్డ్ స్ట్రాంగెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఓవరాల్ ర్యాంకింగ్లో 6th ర్యాంక్లో ఉన్నాం మనం. మిగతా పారామీటర్స్ అన్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది మనకి ఎందుకు గ్లోబల్లో 6th ర్యాంక్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది కదా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేవీలో కూడా ఉంటుంది. అవునా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఆర్మీలో కూడా ఉంటుంది. ఉండదా? వీళ్ళకి ఆర్మీ వాళ్ళకు కూడా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ వాళ్ళకు కూడా ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సపరేట్గా ఉంటుంది. మళ్ళీ 3 ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది నేవీలో ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో ఉంటుంది. ఆర్మీలో కూడా హెలికాప్టర్లు నడిపే వాళ్ళు ఉంటారు కదా, ఆర్మీ కూడా పైలట్స్ ఉంటారు కదా, ఆర్మీకి కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ యుద్ధ విమానాలు ఉంటాయి కదా, అవన్నీ వేరు అది. సో దట్ ఈస్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ టు ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ రెస్పెక్ట్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విత్ ఓన్లీ ఎయిర్ ఫోర్స్. ఇది 3 కలిపామనుకో, 3 కలిపితే మనకి 6th ర్యాంక్లో ఉన్నాం. ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఒక్కదాన్నే తీసుకున్నాం అనుకోండి, ఆర్మీని నేవీని కానీ తీసుకోలేదనుకో, అప్పుడు తీసుకుంటే మనం 3rd ర్యాంక్లో ఉన్నాం మనం. ఓన్లీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తీసుకుంటే. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ద నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ద ఆర్మీని కూడా మొత్తం కంప్లీట్ తీసుకున్నాం అనుకో, 6th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ సూపర్ కంప్యూటర్ తీసుకుంటే ఇన్ని రోజుల వరకు మనకి జపాన్లో ఉన్నటువంటి ఫుగాకు అనేది ప్రపంచంలోనే హైయెస్ట్ స్పీడ్ ఉన్నటువంటి మన సూపర్ కంప్యూటర్ 442 పెటాఫ్లాప్స్. అది దాని స్పీడ్ అనేది 442 పెటాఫ్లాప్స్ స్పీడ్ తోటి పనిచేసేది ఫుగాకు. మనకి ఇది సో జపాన్ వాళ్ళు తయారు చేసింది. కానీ దీన్ని రీప్లేస్ చేసి మనకి అమెరికా వాళ్ళకి మనకి హెచ్పి కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి హెచ్పి కంపెనీ వాళ్ళ సహకారంతో తయారు చేసినటువంటి ఫ్రంటియర్. సో ఫ్రంటియర్ అనేది ప్రపంచంలో ఇప్పుడు నెంబర్ 1 సూపర్ కంప్యూటర్గా మన చరిత్రలోకి ఎక్కింది. దీన్ని 1 ఎగ్జాఫ్లాప్. ఇది 1 ఎగ్జాఫ్లాప్ అంటే విచ్ ఇస్ 1 ఎగ్జాఫ్లాప్ ఈక్వల్ టు 1000 పెటాఫ్లాప్స్. ఇది 1.1 ఎగ్జాఫ్లాప్స్ తోటి పనిచేస్తుంది. అంత స్పీడ్ ఉంది దీనికంటే 1000 పెటాఫ్లాప్స్. ఇది అదెంత 442 పెటాఫ్లాప్స్. ఇది దానికన్నా డబుల్ స్పీడ్. ఇది ఆల్మోస్ట్ దేనికన్నా ఫుగాకు కన్నా డబుల్ స్పీడ్ తోటి పనిచేస్తుంది. ఇది ఫ్రంటియర్ అనేది. మనకి చూద్దాం దాని గురించి కూడా. సో దానికి ముందు ఇక్కడ ఒక బిట్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోవాలా. ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటర్ కాన్ఫరెన్స్ అనేది మనకి హంబర్గ్ జర్మనీలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటరింగ్ కాన్ఫరెన్స్. ఈ ఇంటర్నేషనల్ సూపర్ కంప్యూటరింగ్ కాన్ఫరెన్స్ హంబర్గ్ జర్మనీలో జరిగింది. అక్కడ జరిగినటువంటి కాన్ఫరెన్స్లోనే దీన్ని అన్వీల్ చేయడం జరిగింది. దీన్ని ఈ ఫ్రంటియర్ అనే దాన్ని అన్వీల్ చేయడం జరిగింది. సో దీన్ని ఫుగాకుని రీప్లేస్ చేయడం జరిగింది. మనకి ఇది సూపర్ కంప్యూటర్ ప్రపంచంలోనే సూపర్ కంప్యూటర్గా చరిత్రలోకి ఎక్కింది. అయితే ఈ సూపర్ కంప్యూటర్ని ఎవరు తయారు చేశారు, దీనికి అతి ఏంది, ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు అడుగుతాడు. సో కాబట్టి ఇది తయారు చేసిన వాళ్ళు మనకి ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ. దీనికి సపోర్ట్ ఇచ్చింది ఎవరు మనకి, వీళ్ళు ఎవరు, హెచ్పి. సో వీళ్ళు బిల్డ్ యూజింగ్ ద హెల్వెట్ అండ్ ఈ మనకి హెచ్పి కంపెనీ హెల్వెట్ ప్యాకర్డ్. ఈ హెచ్పి కంపెనీ వాళ్ళ యొక్క ఆర్కిటెక్చర్ అంతా వాడుకోవడం జరిగింది. ఈ తయారు చేసిన వాళ్ళు ఎవరు, మనకు ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ. దీని యొక్క స్పీడ్ ఎంత 1.1 ఎగ్జాఫ్లాప్స్. 1.1 ఆల్మోస్ట్ ఎగ్జాఫ్లాప్స్ అంటే విచ్ ఈజ్ ఈక్వల్ 1000 పెటాఫ్లాప్స్కి ఈక్వల్. మనకి 1.1 ఎగ్జాఫ్లాప్ స్పీడ్ తోటి పనిచేస్తూ ఉంటుంది ఇది. సో మనకి ఫుగాకు ఏదైతే ఉందో దీన్ని వాళ్ళు రింకెన్ అండ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేశారో. ఇంతకుముందు చెప్పాగానే 442 పెటాఫ్లాప్స్ దీని స్పీడ్. దీనిది 1000 పెటాఫ్లాప్స్. 1000 పెటాఫ్లాప్స్ అంటే ఎంత, 1 ఎగ్జాఫ్లాప్. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో మనకి ఇదే ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాలా. సో వీళ్ళు ఇచ్చినటువంటి ఆర్కిటెక్చర్ని వాడుకోవడం జరిగింది. దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు మనకి, సో ఓక్ రిడ్జ్ నేషనల్ ల్యాబొరేటరీ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో సూపర్ కంప్యూటర్ పేరు ఏంటి, ఫ్రంటియర్.
అలానే ఇండియాలో కూడా మనకి 2015 సంవత్సరంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్. సో నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్‌ని మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా స్టార్ట్ చేసింది 2015లో. దాంట్లో భాగంగా అప్రాక్సిమేట్‌లీ ఒక 50 వరకు సూపర్ కంప్యూటర్స్‌ని తయారు చేయాలి ఇండియాలో. ఇప్పటివరకు 15 తయారు చేయడం జరిగింది మనకి జనరల్‌గా. సో అందులో భాగంగానే ఇది నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ 2015లో స్టార్ట్ చేసింది. అట్లా మనకి సో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగుళూరు వాళ్ళు గాని, మనకి సీడాక్ గాని, వీళ్ళు డిపార్ట్మెంట్ ఆఫ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు గాని వీళ్ళందరూ కూడా ఇది స్టార్ట్ చేశారు. దేన్ని నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ అనేది 2015లో స్టార్ట్ చేశాం. ఈ నేషనల్ సూపర్ కంప్యూటర్ కింద మనకి పరం అనంత సూపర్ కంప్యూటర్ ఇస్ కమిషన్డ్ ఎట్ ద వాట్ ఐఐటి సో గాంధీనగర్. ఐఐటి గాంధీనగర్‌లో మనకి తయారు చేయడం జరిగింది. ఏది ఐఐటి అనంత. మన ఈ మధ్య కాలంలో చాలా సూపర్ కంప్యూటర్స్‌ని సో చదవడం జరిగింది మనకి. ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్ అట్‌లీస్ట్ ఒక సూపర్ కంప్యూటర్ అయినా ఇండియాలో రిలీజ్ అవుతుంది మనకి. పరం పోరుల్ అని చదివాం అంతకుముందు. సో పరం శివాయ్ అని చదివాం. ఇలా పరం సిరీస్ కింద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా మనకి సూపర్ కంప్యూటర్స్‌ని తయారు చేస్తుంది. అండర్ ద వాట్ నేషనల్ సూపర్ కంప్యూటరింగ్ మిషన్. దాంట్లో భాగంగానే ఐఐటి మనకి గాంధీనగర్‌లో మన పరం పోరుల్ లాస్ట్ వీక్‌లో చదవడం జరిగింది మనకి. సో ఎన్ఐటి తిరుచిరాపల్లి అదే. సో ఇక్కడ సో పరం అనంత సూపర్ కంప్యూటర్ అనేది ఐఐటి గాంధీనగర్‌లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీని యొక్క స్పీడ్ తీసుకుంటే మనకి 838 టెరాఫ్లాప్స్ ఉంది. ఇది పెటా కాదు. పెటా అంటే చాలా స్పీడ్ ఎక్కువ. ఇదేంటిది టెరాఫ్లాప్స్ ఇది. 838 టెరాఫ్లాప్ స్పీడ్ తోటి పనిచేసేది. సో మనకి ఇది పరం అనంత, పరం పోరులు, పరమశివాయి, పరం సిద్ధి ఇలా చాలా వరకు సూపర్ కంప్యూటర్ లాస్ట్ మంత్‌లోనే మనం చదవడం జరిగింది. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏషియా లార్జెస్ట్ ఏమన్నాం లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఈస్ కమిషన్డ్ ఎట్ ద ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ లోపల ఎక్కడ దేవస్థాన్ అనే ప్లేస్లో ఉత్తరాఖండ్లోని దేవస్థాన్ అనే ప్లేస్లో మనకి ఇది లిక్విడ్ మిర్రర్. సో ఈ లిక్విడ్ మిర్రర్ ద్వారా ఏంటిదంటే మనకి ఈ లిక్విడ్ టెలిస్కోప్ ద్వారా సో మనకి యూనివర్స్లో ఉన్నటువంటి లిక్విడ్ రూపంలో కానీ సెమీ సాలిడ్ రూపంలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి మనకి క్లియర్ విజిబిలిటీ ఉండడానికి కోసం ఉపయోగపడుతుంది అనమాట ఇది లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అనేది. సో పేరులోనే ఉంది కదా లిక్విడ్ మిర్రర్. సో అంటే లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దూరంలో ఉన్న వాటి ద్వారా ఈజీగా చూడొచ్చు అనమాట మనం లిక్విడ్ రూపంలో ఉన్న వాటిని. సో దీన్ని దేవస్థల్ మనకి ఉత్తరాఖండ్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. మరి దేవస్థల్ ఉత్తరాఖండ్లో ఏమి ఇంపార్టెన్స్ ఉంది అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ ద వాట్ దేవస్థల్ లేబొరేటరీ క్యాంపస్ ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేటరీ అనేది కూడా ఉంది మనకి. అక్కడనే దేవస్థల్ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఒక అబ్జర్వేటరీ పేరు ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అబ్జర్వేటరీ అనేది ఉత్తరాఖండ్లో ఉంది. ఆ క్యాంపస్లోనే దీన్ని కూడా ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది దేవస్థల్లో. దీన్ని ఏషియాస్ లార్జెస్ట్ లిక్విడ్ మిర్రర్ అనేది. సో దిస్ ఇస్ ద వరల్డ్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఇట్ బికేమ్ ద వరల్డ్స్ ఫస్ట్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్. ఓకేనా? సో వెరీ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. దేవస్థల్ ఉత్తరాఖండ్. ఇట్లాంటివి సూపర్ నోవా కానీ ఆస్ట్రాయిడ్స్ కానీ ఏవైనా లిక్విడ్ ఫామ్లో ఉంటే వాటిని ఈజీగా చూడడానికి సో ఇది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఏషియా లార్జెస్ట్ ఏంటిది లిక్విడ్ మిర్రర్ అనేది. సో దట్ ఈస్ ద ఇంటర్నేషనల్ లిక్విడ్ టెలిస్కోప్ మనం చూసాం. ఇంక్లూడింగ్ దీంట్లో ఇన్వాల్వ్ అయిన కంట్రీస్ కానీ బెల్జియం కానీ నెక్స్ట్ కెనడా కానీ ఇండియా కానీ అన్ని కంట్రీస్ అనేది తయారు చేయడం జరిగింది. దిస్ టెలిస్కోప్ వాజ్ డిజైన్డ్ అండ్ బిల్ట్ బై ద వాట్ అడ్వాన్స్డ్ మెకానికల్ అండ్ ఆప్టికల్ సిస్టమ్ అమోస్ కార్పొరేషన్ అండ్ సో సెంటర్ స్పెషల్ డిజైన్ ఆఫ్ బెల్జియం. సో వీళ్ళు బెల్జియం వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ కలిపి సో దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద 4 మీటర్ల సో మనకి సర్కంఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ ఉంది? డావోస్ స్విట్జర్లాండ్లో ఉంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ఏం చేస్తుంది అంటే ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఎవ్రీ ఇయర్ దీని యొక్క యాన్యువల్ మీటింగ్ జరుగుతుంటుంది. ఇక్కడ డావోస్ స్విట్జర్లాండ్లోనే జరుగుతుంటుంది మనకి. ఈసారి కూడా జరిగింది. ఎప్పుడు May 22 నుంచి May 26 వరకు యాన్యువల్ మీటింగ్ అనేది జరిగింది. ఇక్కడ డావోస్లో జరిగింది. సో ప్రతి సంవత్సరం మీటింగ్ అనేది జరుగుతుంటుంది. ఈ ప్రతి సంవత్సరం మీటింగ్ జరిగినప్పుడు ఈ మీటింగ్లలో ఏం మాట్లాడతారు వీళ్ళు అంటే సో ప్రపంచ దేశాలలో జరుగుతున్నటువంటి ఏమైనా చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ గురించి మాట్లాడడం జరుగుతుంది. రాబోయే టెక్నాలజీస్ ఏ వస్తాయి, వేరే దేశాలు పోయి మా దేశంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, మా ఆపర్చునిటీస్ ఇవి ఉన్నాయి, మా దేశంలో ఈ ఫెసిలిటీస్ కల్పిస్తాం, ఇలా అందరూ కూడా పోయి వాళ్ళ వర్షన్స్ చెప్తూ ఉంటారు. నచ్చిన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క రకంగా మనకు జరుగుతుంటాయి ప్రతి కంట్రీస్. అలా డావోస్ వాళ్ళు మేజర్గా ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని చెప్పొచ్చు. ప్రపంచంలో మనకి ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ కొత్త టెక్నాలజీస్ కానీ ఏమొస్తున్నాయి వాటి గురించి జనరల్గా స్టడీ చేయడానికి సో ఇది ఉంటుంది మనకి. డావోస్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. అయితే ఈ డావోస్లో జరిగినటువంటి కాన్ఫరెన్స్లో తెలంగాణది కూడా పార్టిసిపేట్ చేసింది. సో తెలంగాణ కూడా పార్టిసిపేట్ చేసి తెలంగాణ యొక్క స్లోగన్ ఏంటిదంటే చూడండి, సో వెల్కమ్స్ ద ఇండియా వెల్కమ్స్ ద వరల్డ్ అండ్ తెలంగాణ ఈజ్ ద వాట్ ఫస్ట్ స్టాప్ అనే థీమ్ తోటి తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక పెవిలియన్ని పెట్టడం జరిగింది. సో వాళ్ళు వచ్చి కూడా మన తెలంగాణకు ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటిది, మీరు ఎందుకు తెలంగాణ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అవన్నీ మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అనమాట. సో అలా ఇండియా వెల్కమ్స్ ద వరల్డ్ అండ్ తెలంగాణ ఈజ్ ద ఫస్ట్ స్టాప్ అనే థీమ్ తోటి మన తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి ఈ డావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది.
ఓకేనా. సో ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మరి ఇండియా తెలంగాణ గవర్నమెంట్ అనేది కొన్ని కంపెనీస్ తోటి మనకు అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా తెలంగాణకు వచ్చేసి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. సో దాంట్లో కనుక చూసుకుంటే ఇక్కడ చాలా ఉన్నాయి. తెలంగాణ గవర్నమెంట్ అనేది చూసుకుంటే మనకి జర్మనీ ఆటో పార్ట్స్ జేఎఫ్ కంపెనీ తోటి ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో వీళ్ళు హైదరాబాద్లో ఓపెన్ చేస్తారంట ఒకటి. అట్లాగే డిఎఫ్ఈ ఫార్మా, సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్లోజర్ టు ద ఫార్ములేటర్, ఒక డ్రగ్స్ ఫార్ములేషన్ కంపెనీ, వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పారు. అట్లాగే లూలు గ్రూప్, సో లూలు గ్రూప్ విల్ ఇన్వెస్ట్ 500 crores ఇన్ ద ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ అని. స్విస్ రే అనేది ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సో కంపెనీ అనమాట మన బ్యాంకింగ్ ఏరియాలో కానీ. సో అది జ్యూరిస్లో ఉంది, దాన్ని కూడా ఒక సో మనకి ఇక్కడ హైదరాబాద్లో పెడతారంట. సో స్విస్ రే అనే కంపెనీ కూడా హైదరాబాద్లో హెడ్ క్వార్టర్లో హైదరాబాద్లో కూడా పెడతామని చెప్పడం జరిగింది. జేఎఫ్ అనే కంపెనీ ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పింది. సో ఈ ఫార్మ్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పారు. అలాగే హ్యుండాయ్, సో హ్యుండాయ్ కంపెనీ కూడా 1400 crores అనేది మనకి హైదరాబాద్లో పెడతామని ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తున్నారు. అట్లాగే స్టాడ్లర్ రైల్ అనే జెయింట్ వెంచర్ అనే కంపెనీ కూడా హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్తుంది. అట్లాగే షింజర్ ఎలక్ట్రిక్ కార్స్ వాళ్ళు కూడా సో 300 crores ఇన్వెస్ట్మెంట్ పెడతామని. ఈఎంపీఈ డయాగ్నోస్టిక్స్ వాళ్ళు కానీ, అండ్ ఫెర్రింగ్ ఫార్మా వాళ్ళు కానీ, నెక్స్ట్ ఆశీర్వాద్ పైప్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా మనకు తెలంగాణ గవర్నమెంట్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో దాంతోపాటు మనకి తెలంగాణ గవర్నమెంట్ ఈ మాస్టర్ కార్డ్ తోటి కూడా అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దానికి సంబంధం అగ్రికల్చర్ కానీ, ఇక్కడ కూడా మన తెలంగాణలో అగ్రికల్చర్ సప్లై చైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, డిజిటల్ లిటరసీ రేట్ని పెంచడానికి కోసం మాస్టర్ కార్డ్ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఏ కంట్రీ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది అనేది సో మీకు ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంటుంది, మీరు చూసుకోండి. సో ఎందుకంటే అదంతా కూడా మెమరీ బేస్డ్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ యువర్ టైం. సో కాబట్టి అందుకని ఇదంతా కూడా జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం మీకు ఇచ్చాను. కానీ మీకు పీడిఎఫ్లో ఉంటుంది కాబట్టి ఏ కంపెనీ ఎన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది తెలంగాణలో, ఎక్కడెక్కడ పెడుతుంది అనేది మనకి ఇక్కడ మీకు లిస్ట్ ఆల్రెడీ ఇచ్చాను, పీడిఎఫ్లో ఉంది కాబట్టి యూ కెన్ గో త్రూ ద పీడిఎఫ్. ఓకేనా. సో ఇక అంతా కూడా నేను డిస్కస్ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు, ఎందుకంటే ఇదంతా మెమరీ బేస్డ్. ఈ మెమరీ బేస్డ్ కాబట్టి నువ్వు మెమరీ బేస్డ్ అదే పీడిఎఫ్లో చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సో భారత్ డ్రోన్ మహోత్సవ్, సో దట్ ఈస్ దట్ May 27 రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేసే ఇండియాస్ బిగ్గెస్ట్ ఫెస్టివల్, దట్ ఈస్ ద భారత్ డ్రోన్ మహోత్సవ్ ఇటు ప్రగతి మైదాన్ న్యూఢిల్లీలో మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఇంతవరకు డ్రోన్స్ యొక్క యూసేజ్ అనేది ఇండియాలో బాగా పెరిగింది. ఇప్పటివరకు డ్రోన్స్ గురించి మనకు పెద్దగా సమ్మిట్సే జరగలేదు. సో ఇదే మనకి ఇండియాలోనే జరిగినటువంటి అతిపెద్ద భారత్ డ్రోన్స్ మహోత్సవ్ జరిగింది. అంటే డ్రోన్స్ గురించి ఎక్కువ మొత్తంలో వాడాలి అన్న ఉద్దేశంతో డ్రోన్స్కి సంబంధించినటువంటి దానికి సంబంధించి సో పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. ఆ డ్రోన్ కాన్ఫరెన్స్లోనే మనకి E200 అనేది ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. E200, సో ఎగ్జామినేషన్లో E200 ఏమని రావడానికి అవకాశం ఉంది. E200 అనేది ఇండియాస్ ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ, ఇద్దరు కూర్చోవడానికి అవకాశం ఉంది మనకి. సో దీన్ని ఈ ప్లేన్ కంపెనీ, సో ద ఈ ప్లేన్ కంపెనీ హెడ్ క్వార్టర్ చెన్నై, తమిళనాడు వాళ్ళు తయారు చేయడం జరిగింది. ఈ ప్లేన్ కంపెనీ, దాంట్లో 2 seaters ఉంటాయి, ఒకటి పైలట్ ఒకటి ప్యాసింజర్, ఇద్దరు కూర్చొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది E200 అనేది. సో ఈ డ్రోన్ మహోత్సవం ఏదైతే న్యూఢిల్లీలో జరిగిందో దాంట్లో దీన్ని అన్వీల్ చేయడం జరిగింది, దీన్ని ఓపెన్ చేస్తారనమాట, మనకి బయట ఎగ్జిబిషన్ పెట్టారు దీన్ని E200 అనేది. సో కాబట్టి E200 అనేది మనకి న్యూస్లో ఉంది, ఇదేమని అడగచ్చు మనకి E200 అనేది. సో E200 అనేది ఇండియాస్ ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ, ఇద్దరు వెళ్ళడానికి ఒక దూరం నుంచి డైరెక్ట్గా, సో ఫ్లయింగ్ ట్యాక్సీ అన్నమాట. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇండియాస్ ఫస్ట్ ఫ్లయింగ్ ట్యాక్సీ మనకి రిలీజ్ చేయడం జరిగింది. అంటే డ్రోన్స్ అంటే అదే కదా, డ్రోన్ కాన్ఫరెన్స్ అంటే గాలిలో ఎగిరేటే కదా డ్రోన్స్, అట్లాగే ఇది కూడా E200 అనేది ఏంటి మనకి ఫ్లయింగ్ కార్ ట్యాక్సీ అనమాట, ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంది. దీని ఫస్ట్ టైం మనకి ఇది ఎప్పుడు మార్కెట్లోకి ఇప్పుడే రాదు, మార్కెట్లోకి ఇంకా 2-3 years పడుతుంది. బట్ ఇప్పుడు పైలట్ బేసిస్ పైన, ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పైన మనకి దీన్ని టెస్ట్ చేయడం జరిగింది, దీన్ని E200ని. సో రైట్, సో E200 5x5 టైర్స్ ఉన్నాయి దీనికి మ్యాక్సిమం, ఇక్కడ ఉంది, దాని యొక్క డీటెయిల్స్ అని ఇక్కడ ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ఇట్ విల్ హ్యావ్ ద 200 kilometers ఆఫ్ ద మ్యాక్సిమం 200 kilometers వరకు వెళ్తూ ఉంటుంది, మ్యాక్సిమం 160 km/h వెళ్తూ ఉంటుంది. ఎబిలిటీ టు ఫ్లై మ్యాక్సిమం 3000 feet వరకు హైట్ వరకు ఎగురుతుంటుంది. సో మై ఎక్స్పెక్టెడ్ ఇన్ టు ద మార్కెట్ బై 2023 నాటికి సో మార్కెట్లోకి రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఇండియా పోస్ట్ వాళ్ళు కూడా మన గుజరాత్లోని కచ్ డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిసారిగా 46 kilometerల దూరంని 25 నిమిషాలలో మనకి పోస్ట్ లోపల పంపించడం జరిగింది. ఇండియా పోస్ట్ వాళ్ళు కూడా ఫస్ట్ టైం మన డ్రోన్స్ ద్వారా, మనకి ఏదైతే డ్రోన్స్ ఫ్లయింగ్ ఉన్నాయో డ్రోన్స్ ద్వారా మనకి లెటర్ని పంపించడం జరిగింది ఫస్ట్ టైం. సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా రికార్డులోకి ఎక్కడం జరిగింది. 45 kilometers డిస్టెన్స్ 25 minutesలో. సో భుజ్ తాలూకా టు నేర్ విలేజ్ ఇన్ ద బచాలా తాలూకా. సో ఈ 2 villageలకి సో మనకు పంపించడం జరిగింది. ఇక్కడ నుంచి, ఇక్కడ భుజ్ తాలూకా నేర్ విలేజ్ నుంచి, సో బచావు తాలూకా నేర్ విలేజ్ ఇన్ ద బచావు తాలూకా ఆఫ్ ద అక్కడ నుంచి పంపించారు. ఇక్కడ ఇది హబై విలేజ్. సో హబై విలేజ్ నుంచి నేర్ అనే విలేజ్కి మనం పంపించడం జరిగింది మొట్టమొదటిసారిగా. ఏంటిది క్యారీ ద మెయిల్ బై యూజింగ్ అవర్ డ్రోన్ టెక్నాలజీ.
ఇక్కడ గుజరాత్లోని కచ్ డిస్టిక్లో మనకు పంపించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మనకి జరిగింది కదా ఏది, సో భారత్ మహోత్సవ్ జరిగింది కదా, డ్రోన్ మహోత్సవ్లో భాగంగానే ఇదంతా కూడా మనకి సెలబ్రేట్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. సో ఇలా మనకి లెటర్లు అనేవి డ్రోన్ ద్వారా పంపించడం అనేది ఇదే మొదటిసారి మనకి. ఓకేనా. నెక్స్ట్ ఈథనాల్ బ్లెండింగ్. సో ఈథనాల్ బ్లెండింగ్ అంటే మనకి పెట్రోల్ లోపల ఈథనాల్ని తగ్గించాలి, ఈథనాల్ని పెంచాలి, పెట్రోల్ యొక్క పర్సంటేజ్ తగ్గించి ఈథనాల్ని కలపాలి. ఇలా బయోఫ్యూల్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2018లో అనౌన్స్మెంట్ చేసింది. బయోఫ్యూల్ అంటే ఫ్యూల్స్, మనం వాడే ఫ్యూల్స్ ఏం చేయాలి, ఈథనాల్ యాడ్ చేయాలి. ఈథనాల్ అంటే బయో ఆర్గానిజమ్స్ నుంచి కదా ప్రొడ్యూస్ అయ్యేది మనకి. సో ఈథనాల్ని యాడ్ చేయాలి. అలా ఇప్పటివరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 10% ఆఫ్ ద ఈథనాల్ బ్లెండింగ్ ఇన్ ద పెట్రోల్. సో ఆల్రెడీ మనం November 22కి అచీవ్ చేయాలి, కానీ దానికన్నా ముందే అచీవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మన భారతదేశంలో పెట్రోల్లో 90% పెట్రోల్ ఉంది, 10% ఏముంది మనకి ఈథనాల్ని మిక్స్ చేస్తున్నాం, మనం ఈథనాల్ని పిక్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ 2030 నాటికి 20% మనం కలపాలని టార్గెట్ పెట్టుకున్నాం. దేని ప్రకారం నేషనల్ బయోఫ్యూల్ పాలసీ 2019లో చెప్పడం జరిగింది. 2030 నాటికి ఎంత పెంచాలి, 20% ఉండాలి పెట్రోల్ అని. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు టార్గెట్ మార్చింది, 2030 కాదు 2025 నాటికే సాధించాలని. టు అచీవ్ దట్ 20% ఆఫ్ ద ఈథనాల్ బ్లెండింగ్, 20% ఆఫ్ ద ఈథనాల్ బ్లెండింగ్ని అచీవ్ చేయాలి. ఏ ఇయర్ నాటికి, 2025-26 నాటికి మనకి 20% ఆఫ్ ద ఈథనాల్ బ్లెండింగ్స్ని అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాము. సో ఇండియా ఇస్ ద వరల్డ్ 5th లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఈథనాల్ ఆఫ్టర్ దిస్ 4 కంట్రీస్ తర్వాత. సో కాబట్టి ఇది మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 20% అచీవ్ చేసాం. ఆల్రెడీ 5 నెలల ముందే November 2022 నాటికి టార్గెట్ పెట్టుకున్నాం మనం, కానీ అంతకు ముందే అచీవ్ చేయడం జరిగింది. అయితే 2030 అనుకున్నాం ఒరిజినల్గా, కానీ ఇప్పుడు మార్చాము. ఇప్పుడు 2025-26కే మనము 20% ఆఫ్ ద ఈథనాల్ని యాడ్ చేయాలి దేంట్లో, పెట్రోల్లో. కాబట్టి దిస్ క్వశ్చన్ ఈస్ గోయింగ్ టు బి ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈథనాల్ బ్లెండింగ్. మనం ఆల్రెడీ కూడా చెప్పాం, మనం పూర్ణియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద బీహార్లో ఫస్ట్ మనకి ఏంటిది మన రైస్ గ్రెయిన్స్ నుంచి మనకి ఈథనాల్ తీస్తున్నారు. అట్లాగే తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఈథనాల్ ప్లాంట్ ఎక్కడ పెట్టే, మనం స్తంభంపల్లి జగిత్యాల డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. తెలంగాణలో మొదటిసారి ఏంటిది ఈథనాల్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళే కదా జీడిపిని క్యాలిక్యులేట్ చేస్తుంటారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ జీడిపి. సో అలా జీడిపి క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఫైనల్ వర్షన్ 2021 అండ్ 22 ఇయర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ 2021-22 ఇయర్కి మొత్తం కూడా మన జీడిపి గ్రోత్ రేట్ ఎంత వచ్చిందంట, 8.7 రావడం జరిగిందని చెప్తుంది. జీడిపి గ్రోత్ రేట్ ఫర్ ద ఇండియా 2021 and 22 ఎంత వచ్చింది మనకి, 8.7 అనేది. దిస్ ఇస్ అవర్ ఫైనల్ వర్షన్ అనేది మనకి రావడం జరిగింది. సో మన కనుక చూసుకుంటే ఇండియా యొక్క రియల్ జీడిపి వాల్యూ, ఓకే. సో రియల్ జీడిపి వాల్యూ కానీ నామినల్ జీడిపి వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్ తోటి మనం క్యాలిక్యులేట్ చేస్తే నామినల్ జీడిపి, అండ్ నార్మల్ వాల్యూస్ తోటి చేస్తే మనకి ఏంటిది రియల్ జీడిపి అని చెప్తుంటాం మనం. సో ఇప్పుడు మనకి కనుక చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇది నామినల్ జీడిపి అనేది 236 lakh crores ఉంది మనకి. ఎంత, 236 lakh crores అనేది నామినల్ జీడిపి ఉంది మనకి. ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ. సో నామినల్ జీడిపి ఇస్ 236 lakh crores అనేది ఏముంది మనకి, నామినల్ జీడిపి ఉంది. రియల్ జీడిపి వచ్చేస్తే 147 lakh crores ఉంది. ఇప్పుడు మనకి ఏంటిది రియల్ జీడిపి వచ్చేసి ఎంత ఉంది మనకి, 147 lakh crores అనేది మన ఇండియా యొక్క ఏంటిది రియల్ జీడిపి అనేది ఉంది మనకి. ఇక్కడ జీడిపి గ్రోత్ రేట్ కనుక చూసుకుంటే మనం ఎంత ఉంది, 8.7 అనే జీడిపి గ్రోత్ రేట్ అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో వేరే కంట్రీస్ కనుక చూస్తే నువ్వు జపాన్ చాలా తక్కువగా ఉంది, నెక్స్ట్ జర్మనీ 2.8 ఉంది, ఫ్రాన్స్ 7% ఉంది, USA 5.7% ఉంది, UK అనేది 7.4 ఉంది, నెక్స్ట్ చైనా అనేది 8.1, ఇండియా అనేది ఎంత 8.7 ఆఫ్ ద జీడిపి గ్రోత్ రేట్ని రికార్డ్ చేయడం జరిగింది. ఏ ఇయర్కి, 2021 అండ్ 22 ఇయర్కి మనకి. ఓకే. శ్రేష్ఠ అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇవి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకి స్కూళ్ళల్లో చదువుకోవడానికి, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో చదువుకోవడానికి కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. దీన్ని శ్రేష్ఠ అనేది చూడండి ఇక్కడ, స్కీమ్ ఫర్ ద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఫర్ ద స్టూడెంట్స్ ఇన్ హై స్కూల్ టార్గెటెడ్ ఏరియాస్. దాన్నే షార్ట్ కట్లో ఏమని పిలుస్తున్నాం, శ్రేష్ఠ అని. సో నోయిడా ఉత్తరప్రదేశ్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు, ఈ వీరేంద్ర కుమార్. సో మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్. ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో ఆ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి ఏంటి రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ అందించడానికి కోసం ఇది లాంచ్ చేసాం. ఇది శ్రేష్ఠ అనేది. నెక్స్ట్ వచ్చి చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకు అగ్రిమెంట్ రాసుకున్నారు, హెరిటేజ్ సెంటర్. సో ఈ ఆర్మీకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక హెరిటేజ్ సెంటర్ని ఎస్టాబ్లిష్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెరిటేజ్ సెంటర్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ద చండీగఢ్. ఇలా యొక్క
ఎయిర్ ఫోర్స్ వాళ్ళు ఉపయోగించినటువంటి ఆయుధాలు గానీ, వాళ్ళు సాధించిన విజయాలు గానీ, చనిపోయిన వాళ్ళ ఫోటోలు గానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా! అవన్నీ ప్రిజర్వ్ చేయడానికి ఏం చేయాలి? ఒక హెరిటేజ్ సెంటర్‌ని పెడతారనమాట. ఆ హెరిటేజ్ సెంటర్ మనకి ఎక్కడ పెడుతున్నారు? మనకి చండీగఢ్‌లో పెట్టబోతున్నారు. చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ హెరిటేజ్ సెంటర్. ఎవరి యొక్క ఆర్మీది వాళ్ళది కాదు. ఎవరిది? ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. సో, ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యుద్ధ పోరాటాలు చేసినయి గానీ, వాళ్ళు మిగిలినటువంటి ఎక్విప్‌మెంట్స్ గానీ, అవన్నీ ఉంటాయి కదా! పాత సామాన్లు. మన భాషలో చెప్పాలంటే పాత సామాన్లు అంటాం. జనరల్‌గా వాళ్ళు వాడినటువంటి ఆయుధాలు ఇవన్నీ ఉంటాయి కదా! వాటన్నిటిని ఎగ్జిబిషన్ పెడతారు. ఒక మ్యూజియం లాగా. దాన్నే హెరిటేజ్ సెంటర్ అంటాం. అదెక్కడ మనకి చండీగఢ్‌లో పెట్టబోతుంది. ఎవరు? ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు. వరల్డ్స్ ఫస్ట్ ఫిషింగ్ క్యాట్ సెన్సస్ డన్ ఇన్ ద చిల్కా లేక్. ఇక్కడ కనిపిస్తుంది కదా! వీటిని ఫిషింగ్ క్యాట్ అంటాం మనం. ఫిషింగ్ క్యాట్ ఇది అన్ని ప్రాంతాల్లో ఉండవు. కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఇండియాలో మనకు చిల్కా లేక్‌లోనే ఎక్కువగా ఉన్నాయి ఈ ఫిషింగ్ క్యాట్ అనేది. ఫస్ట్ టైమ్ ఇది ఎస్టిమేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ ద వరల్డ్స్ ఫస్ట్ పాపులేషన్ ఆఫ్ ఫిషింగ్ క్యాట్ వాస్ అండర్‌టేకెన్. ఇన్ ద చిల్కా లేక్ ఆఫ్ ద ఒరిస్సా బై ద చిల్కా డెవలప్‌మెంట్ అథారిటీ ఇన్ కొలాబరేషన్ విత్ ద ఫిషింగ్ క్యాట్ ప్రాజెక్ట్ కింద. దాదాపు మనకి 176 వరకు ఉన్నాయని చెప్పేసి మనకి ఫిషింగ్ క్యాటింగ్ ఏజెన్సీ వాళ్ళు మనకి చిల్కా డెవలప్‌మెంట్ అథారిటీ వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాదాపు ప్రపంచంలోనే ఒక 10 దేశాల్లో మాత్రమే మిగిలినాయి. ఈ ఫిషింగ్ క్యాట్ అనే దాంట్లో ఇండియా అనేది ఒక దేశం అన్నమాట. ప్రపంచంలోనే ఆల్మోస్ట్ 10 దేశాలలో మాత్రమే మిగిలినాయి ఇవి. ఈ 10 దేశాలలో మనకి ఫిషింగ్ క్యాట్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి ఈ ఒడిస్సాలోని చిల్కా లేక్‌లో ఉంది. మీకు ఆల్రెడీ తెలుసు మనకి. ఒడిస్సా రెండిటికి పాపులర్ అని. ఒడిస్సాలోని ఇక్కడ మనకి చిల్కా లేక్ ఉంది. చిల్కా లేక్‌లో ఏమున్నాయి? ఫిషింగ్ క్యాట్ ఉన్నాయి. అట్లాగే ఇక్కడ మనకి గహీర్మాత ఉంది. ఈ గహీర్మాత ఈ గహీర్మాత దేనికి పాపులర్ మనకి? తాబేల్ లేక్ పాపులర్ అని మనం చదువుకొని ఉంటాం కదా! ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. గహీర్మాత అనేది ఒకటి ఉంది ఇక్కడ. గహీర్మాత ఈస్ వెరీ ఫేమస్ ఫర్ ద ఆలివ్ రిడ్లీ టర్టిల్స్. అట్లాగే చిల్కా లేక్ అనేది దేనికి? ఫిషింగ్ క్యాట్‌కి ఫేమస్. ఇక్కడ పోతే బీతరకనిక ఉంది. బీతరకనిక దేనికి ఫేమస్ మనకి? మ్యాంగ్రూవ్స్‌కి ఫేమస్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉంది. ఎక్కడ? బీతరకనికలో. బీతరకనిక గానీ, గహీర్మాత గానీ, చిల్కా లేక్ గానీ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఒడిస్సాలో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ పాపులర్ యాన్యువల్ డెస్టినేషన్స్ ఇవి. నేషనల్ మినరల్ కాంగ్రెస్ భువనేశ్వర్లో జరిగింది మనకి. నేషనల్ మినరల్ కాంగ్రెస్ భువనేశ్వర్లో జరగడం జరిగింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది నేషనల్ మినరల్ కాంగ్రెస్‌లో. ఏమని? గవర్నమెంట్ సెట్ అనే టార్గెట్ ఇంక్రీజ్ ద కోల్ గ్యాసిఫికేషన్ టు 100 మిలియన్ టన్స్ బై ద 2030 నాటికి అని చెప్పింది. కోల్ గ్యాసిఫికేషన్ అంటే మనమైతే భూమిలో నుంచి కోల్ తీస్తుంటాం కదా! ఈ కోల్ అనేది ఇట్లా ఉంటుంది కదా! మన మైన్స్ లోపల కోల్ ఉంటుంది కదా! ఈ కోల్ నుంచి మనకు మీథేన్ కూడా అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. లేదంటే కోల్ నుంచి గ్యాసెస్ కూడా తీస్తుంటాం. అలా కోల్ గ్యాసిఫికేషన్‌ని పెంచాలంటూ చెప్తుంది. ఎంతకి? 100 మిలియన్ టన్స్ ఆఫ్ ద కోల్ గ్యాసిఫికేషన్ చేయాలి బై ద 2030 నాటికి అని. అది కొంచెం టెక్నికల్ ప్రాసెస్. గ్యాసిఫికేషన్ ఎలా చేస్తారనేది దానికి సెపరేట్ మిషన్స్ ఉంటాయి. ఆ మిషన్ ద్వారా కోల్ నుంచి గ్యాసిఫికేషన్ చేస్తూ ఉంటారు మనకి. ఆ కోల్ గ్యాసిఫికేషన్ లెవెల్‌ని పెంచాలని చెప్తుంది గవర్నమెంట్ అనేది. 2030 నాటికి దాదాపు 100 మిలియన్ టన్స్ ఆఫ్ ద గ్యాసిఫికేషన్‌ని పెంచాలని చెప్పేసి టార్గెట్. ఓకే. రైట్. నెక్స్ట్ వన్ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్. ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్‌ని ఎవరు రన్ చేస్తారంటే వీళ్ళు రన్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ ఉన్నారు కదా! ఈ మినిస్ట్రీ ఆఫ్ ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉంటారు. దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు వీళ్ళు. నోడల్ ఏజెన్సీ ఏది? ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు. దేన్ని? ఈ స్కీమ్‌ని. ఏ స్కీమ్‌ని? ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు మనకి. ఓకేనా? ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ వాళ్ళు. అయితే ఎవరికి ఇస్తారు ఇది? ఎవరికైతే యూత్ ఉండి ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళ గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తది. గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ సొంత ఇండస్ట్రీస్‌ని ఎస్టాబ్లిష్‌మెంట్ చేసుకోవచ్చు. ఏ సెక్టార్‌లో? నాన్ ఫార్మ్ సెక్టార్‌లో. అగ్రికల్చర్ కాకుండా వేరే సెక్టార్ లోపల ఏమైనా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఇవ్వడం జరుగుతది. దీన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? ఈ మినిస్ట్రీ వాళ్ళు. ఆర్గనైజేషన్ ఎవరు? ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనే ఆర్గనైజేషన్ అంటే దీనికి అపెక్స్ ఆర్గనైజేషన్. అయితే దీని కింద నాన్ అగ్రికల్చర్ అని చెప్తున్నారు. టు ఇంక్రీజ్ ద మాక్సిమం ప్రాజెక్ట్ కాస్ట్ 25 lakhs to 50 lakhsకి పెంచడం జరిగింది. ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యూనిట్‌లో అట్లాగే సర్వీస్ సెక్టార్‌లో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచడం జరిగింది. ప్రైమ్ మినిస్టర్ పెంచడం జరిగింది. ఇది 2025 నుంచి 2026 విత్ అప్రాక్సిమేట్ అవుట్లే ఆఫ్ ద 13,000 కోట్లతోటి ఇది ఇంప్లిమెంట్ చేయబోతుంది. అట్లాగే ఈ సంవత్సరం గాని 40 లక్షల మంది పర్సన్స్‌కి రాబోయే 5 సంవత్సరాలలో లోన్స్ ఇవ్వాలని దీనికి ఈ స్కీమ్‌ని అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఇంత ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దేని కింద? ఈ ప్రధానమంత్రి ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ కింద. ఎవరికైతే యూత్ ఉన్నారో ఎలాంటి జాబ్స్ లేవో వాళ్ళందరూ కూడా సొంతంగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవడానికి ఇంతకుముందు 25 lakhs రూపీస్ ఇచ్చేది ఇప్పుడు 50 lakhs పెంచడం జరిగింది. 10 lakhs ఇచ్చేది 20 lakhs పెంచడం జరిగింది. ఈ ఒక సంవత్సరానికి 13,000 కోట్లు అలొకేట్ చేయడం జరిగింది. రాబోయే 5 సంవత్సరాలలో దాదాపు 40 లక్షల మందికి దీని ద్వారా ఎంప్లాయ్‌మెంట్ ప్రొవైడ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అంటే వాళ్ళ సొంతంగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి కోసం అవకాశం కల్పిస్తున్నారు. దేని కింద? ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్‌మెంట్
గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద. ఓకేనా. నెక్స్ట్ పీఎం కేర్స్. మనందరికీ తెలుసు పీఎం కేర్స్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ సిటిజన్స్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ టైం మన COVID-19 టైంలో ఈ పీఎం కేర్ ఫండ్స్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. వాలంటరీగా మనం అందరూ ఇచ్చే మన సిటిజన్స్ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ మన సిటిజన్స్ కానీ ఎవరైతే ఇచ్చే ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ అన్ని కూడా పీఎం కేర్ ఫండ్ కింద మనకి డిపాజిట్ చేయడం జరిగింది. మన కరోనా వచ్చినప్పుడు చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు కదా, డొనేషన్స్ అన్నీ కూడా ఈ ఫండ్ కింద జమ అయినాయి. సో ఏవి చూడండి, ప్రైమ్ మినిస్టర్స్ సిటిజన్స్ అసిస్టెన్స్, మనమే సిటిజన్స్ అసిస్టెన్స్ ఇన్ ద వాట్ రిలీఫ్ ఇన్ ద వాట్ ఎమర్జెన్సీ. సో మన 2020లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ స్పెషలైజ్డ్ ఫండ్ విత్ ప్రైమరీ గోల్ రెస్పాండింగ్ టు ద వాట్ ఎమర్జెన్సీ డిస్ట్రెస్ కండిషన్స్ ఆఫ్ ద వాట్ COVID-19 పాండమిక్లో. పీఎం కేర్స్ అనేది చిల్డ్రన్స్ స్కీము. ఈ పీఎం కేర్ ఫండ్ ద్వారా ఏదైతే డబ్బులు జమ అయినాయో ఆ డబ్బులు జమతో ఏం చేశారు, May 29, 2021 రోజు ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరు ఏంటిదంటే సో ఇది పీఎం కేర్స్ ఫర్ ద చిల్డ్రన్ స్కీమ్ అనేది లాంచ్ చేశారు. ఎవరైతే 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉండి కరోనా వల్ల వాళ్ళ పేరెంట్స్ కనుక చనిపోయి ఉంటే, ఎంత 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉండి వాళ్ళ పేరెంట్స్ కరోనా వల్ల చనిపోయి ఉంటే వాళ్ళకి 10 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది ఎట్ ద టైమ్ ఆఫ్ 23 ఇయర్స్ వాళ్ళు టర్న్ అయితే. దాంతోపాటు నెలకి 4,000 రూపాయలు ఏంటి స్టైఫండ్ కూడా రావడం జరుగుతుంది వాళ్ళు చదువుకోవడానికి కోసం. అట్లాగే సో దీని కింద 5 లక్షల వరకు వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్ కూడా అప్లై అవుతుంది ఆయుష్మాన్ భారత్ కింద. సో ఎవరికి 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉండి ఎవరికైతే వాళ్ళ పేరెంట్స్ కరోనా వల్ల చనిపోయి ఉంటారో వాళ్ళకి స్కీమ్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్కి చదువుకోవడానికి కోసము సో మనకి స్కీమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది పీఎం కేర్స్ ఫర్ ద చిల్డ్రన్. అది May 29, 2021 రోజు లాంచ్ చేయడం జరిగింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ద ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి చెప్పడం జరిగింది. ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ పీఎం కేర్ ఫండ్ ద్వారా ఎవరైతే డొనేషన్స్ ఇచ్చారో ఆ ఫండ్ అంతా కూడా ఈ స్కీమ్ కోసం వాడతారు. దేనికోసం పీఎం కేర్ ఫర్ ద వాట్ చిల్డ్రన్స్ అండ్ May 29 రోజు లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్లో బెనిఫిట్ పొందాలి అంటే 18 నుంచి 23 వయసు ఉండి పేరెంట్స్ కరోనా వల్ల చనిపోయి ఉండాలి. అప్పుడు వాళ్ళకి 4,000 రూపాయలు స్టైఫండ్ వస్తుంటుంది. అట్లాగే వాళ్ళు 23 సంవత్సరాల ఏజ్ వచ్చినప్పుడు 10 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఫర్ దేర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఓకేనా, రైట్. సో ఇది పీఎం కేర్స్ ఫండ్ ద్వారా మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి స్కీమ్. దీన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎవరికి అప్పగిస్తారు, వీళ్ళకి ఉమెన్ అండ్ ద చైల్డ్ డెవలప్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అప్పచెప్పడం జరిగింది ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 2015 సంవత్సరంలో మనకి ప్రైమ్ మినిస్టర్ గట్టు మొట్టమొదటిసారిగా ఇవి లాంచ్ చేయడం జరిగింది. మన ప్రైమ్ మినిస్టర్ అది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండ్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అనేది 2 స్కీమ్లు లాంచ్ చేశారు. ఇప్పుడు 2015 సంవత్సరంలో. సో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష యోజన. జీవన జ్యోతి అంటే లైఫే కదా. సో కాబట్టి జీవన జ్యోతి అంటే లైఫ్ అనమాట. సో ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ప్రధానమంత్రి సురక్ష బీమా, సురక్ష అంటే ప్రొటెక్షన్. దేని నుంచి ప్రొటెక్షన్, యాక్సిడెంట్ నుంచి ప్రొటెక్షన్. ఇది యాక్సిడెంటల్ ప్రొటెక్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇది దేనికి సంబంధించింది, ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఇది దేనికి సంబంధించింది, లైఫ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. ఈ 2 స్కీమ్స్ కూడా 2015 సంవత్సరంలో మనకు లాంచ్ చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అండ్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. సో దీని కింద కూడా సో మనకి ఇన్సూరెన్స్ అని నువ్వు చనిపోతే ఎంత 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇక్కడ కూడా చనిపోతే ఎంత వస్తాయి, నీకు 2 లక్షల రూపాయలు అనేది రావడం జరుగుతుంది గవర్నమెంట్ కింద. కానీ ఇవన్నీ ఇన్సూరెన్స్ కాబట్టి ఇది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఏదైనా సరే ఇన్సూరెన్స్ మనం క్లెయిమ్ చేయాలంటే ఫస్ట్ ఏం కట్టాలి, మన ప్రీమియం అనేది కట్టాల్సి ఉంటుందా లేదా, ప్రీమియం అయితే కట్టాలి. ఇప్పుడు ప్రీమియం అనేది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఉంది కదా, దీనికి 330 రూపాయలు ఉండేది సంవత్సరానికి. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి 12 రూపాయల ప్రీమియం అనేది ఉండేది. 12 రూపాయల ప్రీమియం అనేది ఉండేది మనకి. దీనికైతే 18 నుంచి 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే ఉండేవాళ్ళు. దీనికి 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. దేనికి, లైఫ్ ఇన్సూరెన్స్కి. సో 18 నుంచి 70 సంవత్సరాల వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్. దేనికి, ఈ సురక్ష బీమా యోజనకి. వీళ్ళు సంవత్సరానికి ఎంత కట్టాలి ప్రీమియం, 330. చనిపోతే ఎంత వస్తే 2 లక్షలు. వీళ్ళు సంవత్సరానికి ఎంత కట్టాలి, 12 రూపాయలు కట్టాలి. చనిపోతే ఎంత వస్తే 2 లక్షలు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ప్రీమియంని మార్చింది. అందుకోసం ఇది న్యూస్లో ఉంది. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇవన్నీ కూడా 2015లో లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒరిజినల్గా ప్రీమియం 330 రూపాయలు ఉండే ఇప్పుడు 436 రూపాయలకు పెంచడం జరిగింది. 436 రూపాయలకు పెంచడం జరిగింది ప్రీమియం అనేది. ఓకేనా. అట్లాగే ఇంతకుముందు సురక్ష బీమా యోజనకు ఉన్న ప్రీమియం అనేది 12 రూపాయలు ఉండే 12 రూపాయల నుంచి మనకి ఇప్పుడు 20 రూపాయలకు ప్రీమియం అనేది పెంచడం జరిగింది. దేనికి సంబంధించి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకి 12 నుంచి 20 రూపాయలకి. ఇది సంవత్సరానికి 330 రూపాయలు ఉండే దీన్ని 436 రూపాయలకి. ఇది సంవత్సరానికి 12 రూపాయలు సంవత్సరానికి, రోజుకి కాదు. సో ఇది 20 రూపాయలకు పెంచడం జరిగింది. ఓకేనా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎగ్జామ్ పర్పస్లో, ప్రీమియం మారింది కాబట్టి. సో ద రివిజన్ ఆఫ్ ద
ప్రీమియం 2015లో లాంచ్ చేసిన నుంచి ప్రీమియంని ఇప్పుడే మొదటిసారిగా రివిజన్ చేయడం జరిగింది. June 1, 2020 నుంచి కొత్త ప్రీమియం అమలులోకి. ఇట్ ఆఫర్స్ ద 2 lakhs ఆఫ్ ద లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ద ఏజ్ 80 to the 15 years. దేని కింద ఇది? ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద. ఎంత కట్టాలి? ₹436 కట్టాలి. ఇంతకుముందు 330 కడితే సరిపోయేది. సో ఇప్పుడు దీని కింద ఎంత కట్టాలి మనకి? ఇంతకుముందు ₹12 కట్టాలి, కానీ ఇప్పుడు ₹20 కట్టాల్సి ఉంటుంది. సో ఫిజికల్గా పార్షియల్గా డిసేబిలిటీ అయితే ₹1,00,000 వస్తే, పూర్తిగా యాక్సిడెంట్ వల్ల చనిపోతే ₹2,00,000 నుంచి రావడం జరుగుతుంది. సో ఇది 18 నుంచి ఎవరికి? 70 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి. ఇది 18 నుంచి 50 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి. ఇది జీవన్ జ్యోతి. ఇదైతే సురక్ష బీమా 18 నుంచి 70. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉందంటే ప్రీమియం అనేది మారింది కాబట్టి. నెక్స్ట్ మాల్ట్, మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఇది. సో మాల్ట్ అనేది మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఇన్ ద క్రిమినల్ మ్యాటర్స్లో ఇండియా అనేది మనం సైన్ చేయడం జరిగింది. ఎవరైతే? ఇండియా పోలాండ్. సో ఇండియా పోలాండ్ గట్టి అగ్రిమెంట్ని సైన్ చేయడం జరిగింది. లీగల్ మ్యాటర్స్లో ఒకరికొకరు ఏం చేసుకోవాలి? ఇన్వెస్టిగేషన్లో కానీ ప్రాసిక్యూషన్లో కానీ ఇద్దరుగా కూడా ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. అది మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ మాల్ట్ అనే అగ్రిమెంట్ని మనం పోలాండ్ అనే కంట్రీ తోటి సైన్ చేయడం జరిగింది మనం. నెక్స్ట్ వచ్చేసి ఇండియా అండ్ స్వీడన్ హోస్ట్ ద ట్రాన్సిషన్ డైలాగ్ ఇన్ ద స్టాక్హోమ్ స్వీడన్. మనకి స్టార్టింగ్లోనే చెప్పాం కదా, June 5 రోజు ఏం జరిగింది మనకి? సో వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే జరిగింది. అది స్టాక్హోమ్లో జరిగిందని చెప్పాం కదా, స్వీడన్ స్టాక్హోమ్లో జరిగింది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది కూడా సో ఈ అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. లీడ్ ఐటీ అనే అగ్రిమెంట్ అండి. ఏంటిది? లీడ్ ఐటీ, దట్ ఈస్ లీడర్షిప్ ఫర్ ద వాట్ ఇండస్ట్రీ ట్రాన్సిషన్ అనే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. ఎవరెవరితోటి? మనకి ఇండియా అండ్ ద స్వీడన్ కలిసి. సో ఇండస్ట్రీ ట్రాన్సిషన్ డైలాగ్ ఇన్ ద స్టాక్హోమ్. సో దట్ ఈస్ అ లీడ్ ఐటీ. సో లీడ్ ఐటీ, దట్ ఈస్ అ లీడర్ ఇన్ ద ఇండస్ట్రియల్ ట్రాన్సిషన్. ఇండస్ట్రీస్ని మనము ఏమంటాం? పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ నుంచి నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్గా, అతి తక్కువగా ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ చేసే ఇండస్ట్రీస్గా ఎలా మార్చచ్చు అన్న దాంతో ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అది దీనికి సంబంధించి. దట్ ఈస్ అ హై లెవెల్ ఆఫ్ ద కంట్రిబ్యూటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్. స్టాక్హోమ్ 50+ అన్నాం కదా, స్టాక్హోమ్ +50 దాంట్లో భాగంగానే మనకి రాయడం జరిగింది. నెక్స్ట్ బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ లిమిటెడ్. సో దట్ క్లైమేట్ న్యూట్రల్. క్లైమేట్ న్యూట్రల్ అంటే ఏంటిది? 2050 సంవత్సరం నాటికి మనం ఎంతైతే కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అంతే కార్బన్ డైఆక్సైడ్ ఏం చేయాలి? అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని కూడా మనం పెంచాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ అ ఎమిషన్. ఎంత ఎమిషన్ జరుగుతుందో అంత ఏముండాలి మనకి? అబ్జార్ప్షన్ చేసుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఎంత ఎమిషన్ జరిగితే అంత ఏం జరగాలి? అబ్జార్ప్షన్ కూడా చేసుకునే కెపాసిటీ ఉండాలి. అప్పుడేమైతే కార్బన్ న్యూట్రల్ అవుతుంది. సో ఈ బ్లూ డాట్ అనే కంపెనీ మనకి అందరికీ తెలుసు, పెద్ద పెద్ద కొరియర్ సర్వీస్ ఇది బ్లూ డాట్. సో ఈ బ్లూ డాట్ కంపెనీ అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ ద క్లైమేట్ చేంజ్ వాళ్ళతో అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. సో దే ప్లెడ్జ్, వాళ్ళు కూడా ప్రతిజ్ఞ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఏంటిది? ఈ బ్లూ డాట్ అనే కంపెనీ కూడా ఏం చేస్తుందంట? క్లైమేట్ న్యూట్రల్ కోసం తోడ్పడుతుందంట. వాళ్ళు రిలీజ్ చేసే కార్బన్ డైఆక్సైడ్ పర్సెంటేజ్ని కూడా తగ్గిస్తారంట. నెక్స్ట్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కరప్షన్ చేస్తూ ఉంటే వాళ్ళ కోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ACB 14400 యాప్ను లాంచ్ చేయడం జరిగింది. సో ఎవరైనా కరప్షన్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా వీడియో తీసి ఇలా పెట్టచ్చు. గవర్నమెంట్ అనేది ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ACB 14400 అనే మొబైల్ అప్లికేషన్ లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి నెచ్చిపూ టన్నెల్ ఇనాగ్రేటెడ్ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో ఇది ఒక చిన్న టన్నెల్ కడుతున్నారు, నెచ్చిపూ టన్నెల్. సో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకి దాని బ్లాస్టింగ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. 500 మీటర్స్ అనేది ఉంది. ఇది 500 మీటర్స్ ఆఫ్ ద లెంత్ అనేది ఉంది. D షేప్లో సింగిల్ ట్యూబ్ టన్నెల్ అనేది. సో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. దాని బ్లాస్టింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకొక పాస్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, శిలా పాస్. ఇంకోటి ఏది? శిలా పాస్ కానీ అండ్ అట్లాగే నీకు ఏంటిది? నెచ్చిపూ టన్నెల్ అనేది కూడా మనకి రెండు కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో. నెక్స్ట్ షుగర్ ఎట్ ద రేట్ ఆఫ్ మహారాష్ట్ర. ఇన్ని రోజుల పాటు మనకి జనరల్గా లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద షుగర్ అయితే మనకి ఉత్తరప్రదేశ్ ఉండేది. కానీ ఇప్పుడు లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద షుగర్ అనేది ఉత్తరప్రదేశ్ని రీప్లేస్ చేసి మహారాష్ట్ర అనేది ఫస్ట్ ప్లేస్లోకి రావడం జరిగింది. ఓకే, ఆఫ్లైన్ క్లాస్ స్టూడెంట్స్ విన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేంజ్ చేసుకోవాలమ్మా. ఇన్ని రోజుల పాటు మనకు ఉత్తరప్రదేశ్ అనేది టాప్లో ఉండేది. కానీ ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మొత్తంలో ఆ షుగర్ని ఈథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి కోసం కానీ వేరే దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి కోసం కానీ వాడుతున్నారు షుగర్కి. అవి షుగర్ కేన్ స్టెమ్స్ ఉంటాయి కదా, స్టెమ్స్. ఆ షుగర్ కేన్ స్టెమ్స్ని మనకి ఈథనాల్ ప్రొడ్యూస్ చేయడానికి కోసం ఏంటంటే షుగర్ కేన్ని మనకి హీట్ చేసే మొలాసిస్ వస్తుంది. మొలాసిస్ నుంచి ఏం తీస్తాం మనం? ఆల్కహాల్గా తీసేది. ఎక్కువ మొత్తంలో అటు డైవర్ట్ చేయడం వల్ల సో షుగర్ కేన్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. షుగర్ ప్రొడక్షన్ తగ్గిపోయింది. షుగర్ కేన్ ద్వారా ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ ప్రొడక్షన్కి వాడడం వల్ల షుగర్ యొక్క ప్రొడక్షన్ తగ్గిపోయింది ఉత్తరప్రదేశ్లో. అలా షుగర్ ప్రొడక్షన్ తగ్గిపోయి ఎక్కువ మొత్తంలో మనకి మహారాష్ట్ర టాప్లోకి రావడం జరిగింది ఇప్పుడు. సో ఉత్తరప్రదేశ్ని రీప్లేస్ చేసి మహారాష్ట్ర అనేది ఇప్పుడు షుగర్ ప్రొడక్షన్లో టాప్లోకి రావడం జరిగింది. దెన్ ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్. నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. సో దీన్ని మనం సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అంటాం. సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు అడాప్ట్ ద బిట్ కాయిన్ యాజ్ ఎవర్ లీగల్ కండర్. సో బిట్ కాయిన్ని వాళ్ళ యొక్క అఫీషియల్ కరెన్సీ లాగా కన్సిడరేషన్లోకి తీసుకున్న రెండవ దేశంగా చరిత్రలోకి ఎక్కింది. అట్లాగే ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అండ్ ద సెకండ్ కంట్రీ ఇన్ ద వరల్డ్.
ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సెంట్రల్ ఆఫ్రికన్ ఆఫ్టర్ ద వార్ ఈ చిన్న పసిఫిక్ ఐలాండ్లో ఉండే చిన్నగా దేశం ఏది సాల్వడార్. ఈ సాల్వడార్ దేశం అనేది ఫస్ట్ కంట్రీ అనమాట బిట్కాయిన్ అఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేసినటువంటి దేశం. సాల్వడార్ తర్వాత అఫీషియల్ కరెన్సీగా యాక్సెప్ట్ చేసింది ఎవరు, మనకి ఆఫ్రికాకు సంబంధించినటువంటి సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. సో ప్రపంచంలో రెండవ కంట్రీ ఇది, ఏది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. ఆఫ్రికాలో అయితే ఫస్ట్ కంట్రీ, ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ ఏంటి సాల్వడార్. సో వాళ్ళు కరెన్సీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. Prime Minister Narendra Modi inaugurated the world's first nano urea plant by IFCO. IFCO కంపెనీ వాళ్ళు పెట్టినటువంటి నానో యూరియా తయారీ ప్లాంట్. నానో యూరియా ఇక్కడ కల్లోల్ గుజరాత్. మన కల్లోల్ గుజరాత్లో మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. సో వరల్డ్స్ ఫస్ట్ నానో యూరియా ప్లాంట్ ఈజ్ ఇనాగ్రేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఎట్ కల్లోల్. కల్లోల్ లోపల మనకు స్టార్ట్ చేయడం జరిగింది. ఏది నానో యూరియా ప్లాంట్ అని స్టార్ట్ చేయడం జరిగింది గుజరాత్లోని కల్లోల్లో. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ నానో యూరియా. సో ఈ నానో యూరియా అనేది ఏంటిది, నానో యూరియా కాన్సెప్ట్ ఏంటిది అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఈ నానో యూరియాని తయారు చేసే ప్లాంట్ అనేది మనకి గుజరాత్లోని కల్లోలోనే స్టార్ట్ అయింది. కాబట్టి మరి యూరియాకి నానో యూరియాకి తేడా ఏముంది? నీమ్ కోటెడ్ యూరియా అంటే ఏంటిది, నానో యూరియా అంటే ఏంటిది, నార్మల్ యూరియా అంటే ఏంటిది, దీనివల్ల ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటిది, డిసడ్వాంటేజెస్ ఏంటిది అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ పార్టీలో మీకు అవసరం. నెక్స్ట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంప్రీతి. సంప్రీతి అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది బంగ్లాదేశ్ తోటి. మనకి మిలిటరీ ఎక్సర్సైజ్ బంగ్లాదేశ్ తోటి జరిగేది ఏంటి, జాయింట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఆర్మీస్ ఆఫ్ ద ఇండియా అండ్ ఆర్మీస్ ఆఫ్ ద బంగ్లాదేశ్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్ సంప్రీతి 2020. సో June 5th నుంచి June 16th వరకు జరగబోతుంది. మనకి ఆల్రెడీ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది. ఎక్కడ, సో బంగ్లాదేశ్ యొక్క మిలిటరీ స్టేషన్ జెస్సోర్ మిలిటరీ స్టేషన్ బంగ్లాదేశ్లో స్టార్ట్ అయింది మనకి ఈ రెండు దేశాల మధ్యన. సో ఇది సంప్రీతి. సంప్రీతి ఈజ్ ద మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద బంగ్లాదేశ్. లాస్ట్ మన కరెంట్ అఫైర్స్లో కూడా చదవడం జరిగింది మన బొంగో సాగర్ అని. బొంగో సాగర్ ఆల్సో మిలిటరీ ఎక్సర్సైజ్ బిట్వీన్ ద ఇండియా అండ్ ద బంగ్లాదేశ్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ కాన్క్వెస్ట్ 2022. ఇది మనకి మంగోలియా క్యాపిటల్ సిటీ ఉలెన్ బతార్లో జరిగింది. దాదాపు 16 కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇక్కడ 6 జూన్ నుంచి 20th జూన్ వరకు ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఉలెన్ బెత్తర్ క్యాపిటల్ సిటీ ఎక్కడ, ఉలెన్ బెత్తర్ మంగోలియా. సో మంగోలియాలో స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటిది ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ 2022. సో దట్ ఈస్ ఇండియన్ ఆర్మీ నుంచి మనకి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే వీళ్ళు ఇండియా నుంచి ఎవరు లడక్ స్కౌట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇండియా నుంచి దాదాపు మనకి 16 కంట్రీస్ పార్టిసిపేట్ చేశారు ఈ మిలిటరీ ఎక్సర్సైజ్లో. మన ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది మనకి. నెక్స్ట్ వచ్చి బాల్టాప్స్ స్టాండ్స్ ఫర్ బాల్టిక్ ఆపరేషన్స్ 2022. బాల్టిక్ ఆపరేషన్స్ 2022. సో ఈ బాల్టిక్ సీ దగ్గర ఇవన్నీ కూడా ఎవరు, ఈ నాటో 30 దేశాల యొక్క కూటమి కదా. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, దిస్ ఈజ్ అవర్ మిలిటరీ ఆర్గనైజేషన్ ఆఫ్ ద 30 కంట్రీస్. ఏది నాటో అనేది. సో ఈ నాటో వాళ్ళు మనకి బాల్టిక్ సీ దగ్గర సో మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. June 5th నుంచి June 17th వరకు కంటిన్యూ అవుతుంది నియర్ ద బాల్టిక్ సీ. ఇట్ ఈస్ హోస్టెడ్ బై ద స్వీడన్. సో దాన్ని మనం ఏమంటాం, బాల్టాప్స్ అని పిలుస్తున్నాం మనం. ఇది నాటో వాళ్ళు చేసేటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ ఇక్కడ బాల్టిక్ సీ దగ్గర. ఓకే, నెక్స్ట్ అగ్ని 4 మిసైల్. ఇండియా సక్సెస్ఫుల్లీ టెస్టిఫైడ్ ద వాట్ న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని 4 మిసైల్ని మనము టెస్ట్ చేయడం జరిగింది. విత్ ద రేంజ్ ఆఫ్ ద వాట్ 3 to 4,000 కిలోమీటర్స్ అనేది ఉంటుంది మనకి. సో ఇది ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ ఒడిషా నుంచి రాయడం జరిగింది. ఇది ఏంటి, ఏ టైప్ ఆఫ్ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. ఇట్ ఈస్ ఏ సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. రఫేల్ నాదల్ సో దట్ ఈస్ ద రోలాండ్ గ్యారో ఆర్ అదర్వైజ్ వి కాల్ ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది. 22 గ్రాండ్ స్లామ్స్ గెలిచాడు మనం. మొన్నటి వరకు 21లో ఉండే. సో ఇప్పుడు ఏమైంది, మనకి 22 గెలవడం జరిగింది. అంతకుముందు రోజర్ ఫెదరర్ 20 అండ్ నెక్స్ట్ నోవాక్ జకోవిక్ అనేది 20 ఉన్నారు. వీళ్ళిద్దరిని కాదని చెప్పేసి మొన్న 21వ గెలిచి ఇప్పుడు 22వ కూడా గెలవడం జరిగింది టోటల్గా. సో ఫ్రెంచ్ ఓపెన్ని గెలవడం జరిగింది ఈ సంవత్సరానికి గాను. ఫ్రెంచ్ ఓపెన్ టోటల్గా 22 గ్రాండ్ స్లామ్స్ తోటి ప్రపంచంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. క్లించ్ 22nd గ్రాండ్ స్లామ్ దట్ ఈస్ ద రోలాండ్ గ్యారోస్ అంటే ఫ్రెంచ్ ఓపెన్. సో ఫ్రెంచ్ ఓపెన్ని గెలవడం జరిగింది ఎవరు, రఫేల్ నాదల్ వెరీ పాపులర్ ఫర్ ద వాట్ ఫ్రెంచ్ ఓపెన్. టక్క కొట్టేస్తాడు మనకి. ఆయనకి అది ఏమంటారు, వెన్నతో పెట్టిన విద్య ఏది మనకి ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఆడడం. మిగతా ఓపెన్లు అనేటివి కొంచెం లైట్గా ఆడతాడు కానీ ఫ్రెంచ్ ఓపెన్ మాత్రం చాలా ఎక్కువ పాపులర్ ఇతను. సో రఫేల్ నాదల్ దీంతో పాటు మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ కానీ, యూఎస్ ఓపెన్ కానీ, లేకుంటే వింబుల్డన్ కానీ, ఈ ఫ్రెంచ్ ఓపెన్ కానీ, ఈ 4 కలిపి ఏమంటాం గ్రాండ్ స్లామ్స్ అని చెప్తుంటాం. అలా ఇప్పటివరకు 22 గ్రాండ్ స్లామ్స్ గెలవడం జరిగింది మనకి. అట్లాగే ఫీమేల్లో ఉమెన్ కేటగిరీలో చూసుకుంటే మనకి ఇగా స్వియాటెక్ మనకి పోలాండ్కి చెందిన ఆమె సెకండ్ టైం గెలవడం, సెకండ్ గ్రాండ్ స్లామ్ టైటిల్. సో విన్స్ ద వాట్ సెకండ్ గ్రాండ్ స్లామ్ ఉమెన్స్ సింగిల్ టైటిల్ అంద ఫ్రెంచ్ ఓపెన్. అంతకుముందు 2000 సంవత్సరాల్లో మనకి గెలవడం జరిగింది. ఓకే, సో
వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ఎవరు? ఈ సెకండ్ గ్రాండ్ స్లామ్ ఉమెన్స్ అనేది మనకి ఫ్రెంచ్ ఓపెన్ గెలవడం జరిగింది మనకి. ఓవరాల్‌గా చూసుకుంటే రఫెల్ నాదల్ స్పెయిన్ దేశానికి చెందినవాడు. సో ఇతని క్యాస్పర్ నార్వే అతన్ని ఓడించడం జరిగింది. అట్లాగే ఇగా స్వియాటెక్ పోలాండ్ మనకి కోకోని ఓడించడం జరిగింది యూఎస్ఏకి సంబంధించి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని ఓడించారనేది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు ఎగ్జామినేషన్‌లో. ఎవరిపైన గెలవడం జరిగిందని. టోటల్‌గా 22 గ్రాండ్ స్లామ్స్ తోటి మనకి ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్‌లో ఉన్నారు. ఎవరు? రఫెల్ నాదల్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ మితాలీ రాజ్. మితాలీ రాజ్ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి మనకి రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఎవరు? మితాలీ రాజ్. మనకి ఎన్నో సంవత్సరాలుగా ఉమెన్ క్రికెట్ టీమ్‌ని మన ఇండియాలో ఉమెన్ క్రికెట్ అంటేనే మనకు గుర్తొచ్చే మొదటి పేరు ఎవరు? మితాలీ రాజ్. మనకి మితాలీ రాజ్ రిటైర్మెంట్ ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్‌గా క్రికెట్ నుంచి. టీ20 కెప్టెన్‌గా గాని, ఉమెన్ యొక్క టెస్ట్ టీమ్ కెప్టెన్‌గా గాని, ఎన్నో సంవత్సరాల పాటు ఒక 20 సంవత్సరాల పాటు క్రికెట్‌కి సేవలు అందించి మనకి రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఎవరు? మితాలీ రాజ్. ఇంటర్నేషనల్ డెబ్యూట్ అగైన్స్ట్ ఐర్లాండ్. ఇది ఇలాంటి క్వెషన్స్ అడుగుతాడు. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మనకు మొట్టమొదటిసారిగా 1999లో మితాలీ రాజ్ అనేది ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ అవ్వడం జరిగింది. ఐర్లాండ్‌తో ఆడినటువంటి మ్యాచ్‌లో. ఇప్పటివరకి షీ రిప్రజెంటెడ్ అరౌండ్ 232 వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడడం జరిగింది. 32 మ్యాచ్‌లు ఆడి దాదాపు 7,805 పరుగులు చేయడం జరిగింది. షీ ఈస్ ద ఓన్లీ ఫీమేల్ ఇన్ ద క్రికెటర్ టు రీచ్ ద 7,000 రన్స్ అండ్ షీ హోల్డ్స్ ద మోస్ట్ ఆఫ్ ద రన్స్ ఇన్ ద ఉమెన్ వన్ డే ఇంటర్నేషనల్. ఉమెన్ వన్ డే ఇంటర్నేషనల్ రేస్‌లో అత్యధిక పరుగులు చేసినటువంటి ఈమెనే. అండ్ షీ ప్లేడ్ 12 టెస్ట్ మ్యాచెస్ ఫర్ ద ఇండియా స్కోరింగ్ 699 రన్స్ అండ్ 89 టీ20 మ్యాచెస్ అండ్ స్కోర్డ్ 2364 రన్స్. షీ స్కోర్డ్ ఆల్మోస్ట్ అన్ని ఫార్మాట్లలో కలిపి 10,000 రన్నులని 10,000 రన్స్‌ని చేయడం జరిగింది. సెకండ్ ఉమెన్ ప్రపంచంలోనే సెకండ్ ఉమెన్ మనకి 10,000 రన్లు చేసినటువంటి సెకండ్ ఉమెన్‌గా ఈమె మనకి చరిత్రలోకి ఎక్కడం జరిగింది. ఐర్లాండ్ తోటి మనకి ఫస్ట్ మ్యాచ్ ఆడడం జరిగింది. అట్లాగే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ వాళ్ళు మనకి ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఇది ఎక్కడ ఉంటది? ఇంటర్నేషనల్ హాకీ జ్యూరిచ్‌లో ఉంటది. స్విట్జర్లాండ్ జ్యూరిచ్‌లో ఉంటుంది. వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ హాకీ ర్యాంకింగ్‌లో నెదర్లాండ్ అనేది ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఇండియా అనేది 6థ్ ప్లేస్‌లో ఉంది ఉమెన్ కేటగిరీలో. అండ్ నెక్స్ట్ మెన్ కేటగిరీలో సో ఫస్ట్ ప్లేస్‌లో ఆస్ట్రేలియా ఉంది. మెన్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్‌లో మనకి ఏంటిది? ఆస్ట్రేలియా అనేది ఉంది. మనకి ఇంకా మనం టాప్ 10 టాప్‌లో ఎక్కడ లేము మనం. ఉమెన్ కేటగిరీలో చూసుకుంటే ఎక్కడున్నాం మనం? 6థ్ ప్లేస్‌లో అనేది ఉండడం జరిగింది మనకి. ఇండియాకి ఇచ్చినటువంటి ర్యాంక్స్‌లలో చూసుకుంటే మనకి. అంతో ఇంతో కొంచెం మంచి ప్లేస్‌లో ఉన్నాం మనం. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐపీఎల్ సీజన్. ఐపీఎల్ సీజన్ మొన్న ఎండ్ అయిపోయింది 15థ్ సీజన్. ఐపీఎల్ 15థ్ సీజన్ మనకి రాజస్థాన్ రాయల్ వర్సెస్ మనకి గుజరాత్ టైటాన్స్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. దీంట్లో మనకి మొట్టమొదటిసారిగా ఇప్పుడు ఈ గుజరాత్ టైటాన్స్ వాళ్ళు ఫస్ట్ టైం ఈ టైటిల్‌ని గెలుచుకోవడం అనేది ఫస్ట్ టైం. మనకి ఫైనల్ ఎక్కడ జరిగింది? నరేంద్ర మోదీ స్టేడియం అహ్మదాబాద్‌లో జరగడం జరిగింది. మనకి గుజరాత్ యొక్క కెప్టెన్ ఎవరు మనకి? హార్దిక్ హిమాన్షు పాండ్యా గుజరాత్ టైటన్ కెప్టెన్ మనకి. మనకి రాజస్థాన్ రాయల్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ అనేది మనకి ఫైనల్ జరిగింది. దీంట్లో అత్యధిక మీ అందరికి తెలిసిందే ఆరెంజ్ క్యాప్ అనేది ఎక్కువ మొత్తంలో రన్లు కొట్టిన వాళ్ళకి ఇస్తారు. పర్పుల్ క్యాప్ అనేది ఎక్కువ మొత్తంలో మనకి వికెట్లు తీసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం జోస్ బట్లర్ ఇంగ్లాండ్‌కి చెందిన రాజస్థాన్ రాయల్ టీమ్ 863 పేరు. యుజ్వేంద్ర చావల్ రాజస్థాన్ రాయల్స్ 27 వికెట్లతో టాప్ వికెట్‌లో ఉన్నారు. కాబట్టి ఇతనికి ఆరెంజ్ అండ్ మనకి పర్పుల్ క్యాప్స్ అని ఇవ్వడం జరిగింది. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా మనకి జోస్ బట్లర్ మనకి రాజస్థాన్ రాయల్స్ నుంచి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా 10 లక్షల ఏంటిది క్యాష్ ప్రైజ్ ఇస్తాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకో అని చెప్పట్లేదు. అట్‌లీస్ట్ ఈ టాప్ 3 ఇవైతే గుర్తుపెట్టుకోవాలా. ఏది ఆరెంజ్ క్యాప్ గాని, పర్పుల్ క్యాప్ గాని, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్స్ గాని. ఓకేనా? అది గుర్తుపెట్టుకోవాలి. సిక్సెస్ ఆఫ్ ద సీజన్ జోస్ బట్లర్ ఎక్కువ మొత్తంలో 6 కొట్టడం జరిగింది. ఇవి కొంచెం. నెక్స్ట్ ఇండియా బీట్స్ ద జపాన్ టోక్యో ఇన్ ద ఏషియా కప్ జరుగుతుంది. హాకీ ఏషియా కప్ మనకి 2020 యూరో మెన్స్ హాకీ ఏషియా కప్ అనేది మనకి జరుగుతూ ఉంది మనకి. దీంట్లో మనకి ఇండోనేషియా జకర్తా ఇండోనేషియాలో జరుగుతుంది. ఏషియా కప్ అనేది ఇండోనేషియా జకర్తాలో జరుగుతుంది. దీంట్లో మనకి ఆల్రెడీ మనకి సౌత్ కొరియా అనేది దీన్ని వెళ్ళడం జరిగింది. సౌత్ కొరియా విన్ ద గోల్డ్ మెడల్. సౌత్ కొరియా అనేది గోల్డ్ మెడల్ గెలవడం జరిగింది. 94లో గాని 99, 2009, 13, 22లో కరెక్ట్‌గా సౌత్ కొరియానే గెలుస్తుంది. నెక్స్ట్ మలేషియా అనేది సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఇండియా అనేది థర్డ్ ప్లేస్‌లో మనకి బ్రాంజ్ మెడల్‌ని గెలవడం జరిగింది. ఇండియా కెప్టెన్ వచ్చేసి మనకి వైస్ కెప్టెన్ ఇతను మనకి ఎవరు? బీరేంద్ర లక్రా. బీరేందర్ లక్రా ఇస్ ద ఇండియాస్ కెప్టెన్ ఆఫ్ ద హాకీ టీమ్. ఏషియా కప్ హాకీ అనేది మనకి ఎక్కడ జరుగుతుంది? జకర్తా ఇండోనేషియాలో జరుగుతుంది. దీంట్లో గోల్డ్ మెడల్ వచ్చేసి మనకి సౌత్ కొరియా గెలవడం జరిగింది. దెన్ ఫాలోడ్ బై మలేషియా అనేది మనకి సిల్వర్ మెడల్ గెలవడం జరిగింది. దెన్ థర్డ్ ప్లేస్‌లో ఇండియా అనేది ఏంటిది మనకి బ్రాంజ్ మెడల్‌ని గెలవడం జరిగింది. ఇండియా అనేది బ్రాంజ్ మెడల్‌ని గెలిగింది. ఎక్కడ జరుగుతుంది? జకర్తా ఇండోనేషియాలో జరుగుతుంది. అంటే జరిగింది ఆల్రెడీ మే 23 నుంచి జూన్ వరకి. ఇవి మనకి ఇదంతా డాటా అవసరం లేదు గానీ ఇండియా అనేది ఏ మెడల్ గెలిచింది అనేది అవసరం. అండ్ దాంతో పాటు ఇండియా యొక్క కెప్టెన్ ఎవరు? బీరేంద్ర లక్రా. ఇండియా ఈస్ ద మెన్స్ హాకీ టీమ్ కెప్టెన్‌గా మనకి గెలవడం జరిగింది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వెషన్.
ఓకే. సో ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ జూన్ 1 నుంచి జూన్ 10 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. కింద లింక్‌లో మనకి పీడీఎఫ్ ఉంటుంది. పీడీఎఫ్ డౌన్‌లోడ్ చేసుకోండి. సో కరెంట్ అఫైర్స్‌ని మంచిగా రాసుకోండి, చూడండి. అండ్ థాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.